దేవుని పరిశుద్ధ నామమునకు సమస్తమైన మహిమ ఘనత ప్రభావాలు యేసయ్యకి మాత్రమే కలుగునుగాక. మనందరం కూడా సజీవులుగా ఉండి ఆ గొప్ప దేవుని నామమును స్తుతించడానికి, ఆరాధించడానికి దేవుడు మన జీవితాల్లో చూపిన ఆయన కృపను బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. మనము అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసినటువంటి పత్రిక ధ్యానం చేస్తూ ఉన్నాం. రోమీలకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము 14, 15, 16 వచనాలు వాక్య భాగాన్ని చదువుకుని దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. గ్రీసు దేశస్థులకును గ్రీసు దేశస్థులు కాని వారికిని జ్ఞానులకును మూఢులకును నేను రుణస్థుడను కాగా నా వలనైనంత మట్టుకు రోమాలోని మీకును సువార్త ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నాను. సువార్తను గూర్చి నేను సిగ్గుపడివాడని కాను. ఏలైనగా నమ్ము ప్రతివానికి మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగు చేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడవు, మహోన్నతుడవు, సర్వాధికారివి, సృష్టికర్తవు, సమస్తమునకు ఆధారమై ఉన్నటువంటి గొప్ప దేవుడా, మీకు స్తోత్రాలు ప్రభువా. మీ కార్యములు, మీ ఆలోచనలు, మీ ప్రణాళికలు తండ్రి ఎంతో ఉన్నతమైనవి, గొప్పవి ప్రభువా. చీకటిలో ఉన్న మమ్ములను ఆశ్చర్యకరమైన మీ వెలుగులోనికి పిలిచిన దేవుడవు, విమోచించి మీ సొత్తుగా చేసుకుని మా జీవితాల్లో ఎన్నో కార్యాలు మీరు జరిగిస్తున్నందుకే ప్రభువా మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మేము ఈ స్థితిలో ఉన్నామంటే కేవలం మీ దయ, మీ కృప తండ్రి, అది తప్ప మరొకటి ఏమీ లేదు నాయన. మమ్మలను ఈ రీతిగా మీరు ప్రతిదినము కాపాడుతున్నందుకే, భద్రపరుస్తున్నందుకే స్తోత్రాలు తండ్రి. నాయన కొద్ది నిమిషాలు మీ వాక్యం నేర్చుకోవడానికి మీ పాద సన్నిధికి మేము వస్తుండగా మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి, మమ్మల్ని హెచ్చరించి, ప్రోత్సహించి ఈ సమయాన్ని మీరు మాకు ఆశీర్వాదకరంగా చేసి కృప చూపించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. మనము రోమా పత్రికను ధ్యానం చేస్తూ గత వారం 9 నుండి 13 వచనాల వరకున్న వాక్య భాగాన్ని మనం నేర్చుకున్నాం. 8వ వచనంలో ప్రాముఖ్యంగా వారి యొక్క విశ్వాసము ఏం చేయబడుతుంది, సర్వలోకమున ప్రదర్శింపబడుతుంది అన్న సత్యాన్ని మనం నేర్చుకున్నాం. వారి విశ్వాసము చాలా రకాలుగా ప్రదర్శింపబడింది. అది పౌలు గారు విన్నాడు, అయినా చూడలేదు. కానీ వారిని చూడాలి, వాళ్ళని దర్శించాలి, వాళ్ళతో మాట్లాడాలి, రోమ పట్టణంలో సువార్త ప్రకటించాలి అనే ఆతృత, తాపత్రయము పౌలు గారికి ప్రతిరోజు ఆయనను ప్రేరేపిస్తూ ఉంది. అయితే ఆయనకి వెళ్ళడానికి పరిస్థితులు అనుకూలించినప్పుడు చాలాసార్లు ప్రయత్నం చేశాడు, కానీ ఆయన వెళ్ళడానికి కుదరలేదు. మనం గత వారం నేర్చుకున్నాం, కొన్ని సందర్భాల్లో పరిశుద్ధాత్మ దేవుడే ఆయనను వెళ్ళనీయకుండా ఆటంకపరిచాడు అన్న సత్యాన్ని నేర్చుకున్నాం. ఆ తర్వాత వారి యొక్క విశ్వాసము ప్రదర్శింపబడుతున్నప్పుడు ప్రభువును స్తుతించడం మాత్రమే కాదు, వాళ్ళ కోసం ప్రార్థన చేశాడు. కాబట్టి మనం ఏమి నేర్చుకున్నామంటే, మనము ఇతరుల కొరకు ప్రార్థించాలి. ఒకరి విశ్వాసాన్ని బట్టి, ఒకరి విశ్వాసం చేత ఏం చేయబడాలి, ఆదరించబడాలి. ఒకరినొకరి చేత ఆదరించుకోవాలి. అంతేకాదు పౌలు గారు అన్నాడు, ఏదైనా కృపావరం మీకు ఇవ్వాలి అని నేను ఆశపడ్డానని చెప్పాడు ఆయన. కృపావరం అంటే దేవుని వాక్యాన్ని ఆయన బోధిస్తున్నప్పుడు, ఆ వాక్యపు అనుభవాన్ని వాళ్ళతో పంచుకుంటున్నప్పుడు అది విన్నటువంటి రోమా పట్టణస్థులు లేక రోమా సంఘస్థులు ఇంకా ఆత్మీయ స్థితిలో బలం పొందాలి అని నేను మీకు చెప్పాలని నేను ఆశపడ్డాను. కానీ దేవుని చిత్తమైతే నేను వస్తాను అని చెప్పని ఆయన చెప్పాడు, వాళ్ళ కోసం ప్రార్థన చేశాడు. కానీ ఆయన 2 సంవత్సరాలకి చనిపోతాడనగా ముందు మాత్రమే వెళ్ళాడు. అక్కడ కూడా ఖైదీగా ఉన్నాడు ఒక 2 సంవత్సరాలు. మనము ఈ పక్క పేజీలో మనం చదువుతాం చూడండి. అపోస్తలుల గ్రంథం 28వ అధ్యాయం 30వ వచనంలో, పౌలు 2 సంవత్సరములు పూర్తిగా తన అద్దె ఇంట కాపురం ఉండి తన యొద్దకు వచ్చి వారిని అందరినీ సన్మానించి ఏ ఆటంకమును లేక పూర్ణ ధైర్యంతో దేవుని రాజ్యమును గూర్చి ప్రకటించుచు ప్రభువైన యేసును గూర్చిన సంగతులు బోధించుచుండెను. అక్కడ 2 సంవత్సరాలు అద్దె ఇంట ఉండి ఆయన దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు. ఎక్కడైనా రోమ పట్టణంలో ఉన్నాడు, అక్కడ దేవుని వాక్యాన్ని బోధిస్తూ అనేక మందికి సువార్తను ప్రకటించాడు. మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో మనం ఈరోజు నేర్చుకోబోయేటువంటి వాక్య సత్యం ఏంటనంటే, మనము దేవుని యొక్క చిత్తానికి లోబడి జీవిస్తున్నప్పుడు, దేవుని వాక్యానికి మనం లోబడి బ్రతుకుతున్నప్పుడు మన మీద కొన్ని బాధ్యతలు దేవుడు పెట్టాడు. ఆ బాధ్యత ఏంటనంటే పౌలు గారు ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు, సువార్తను గూర్చినటువంటి బాధ్యత
ప్రభువు రక్షింపబడినటువంటి ప్రతి వ్యక్తి మీద పెట్టాడన్న సత్యాన్ని నన్ను నేర్పిస్తూ ఉన్నాడు. ఈరోజు ధ్యానించబోయేటువంటి విషయం ఏంటంటే, సువార్త అంటే ఏంటి, సువార్త ఎక్కడి నుండి వచ్చింది, సువార్త మనకు చేసేదేమిటి, సువార్త పట్ల మన బాధ్యత ఏంటి, సువార్త చెప్తే ఏమవుతుంది, సువార్త చెప్పకపోతే ఏమవుతుంది అనే విషయాలు ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. సువార్త అంటే ఏంటో గతంలో మనం నేర్చుకున్నాం కదా. సువార్త అంటే మంచి వార్త కదా. బాధల్లో ఉన్న వ్యక్తికి విడుదల కలిగించేది సువార్త. భయములో ఉన్నటువంటి వ్యక్తికి ధైర్యాన్ని ఇచ్చేది సువార్త. ఇప్పుడు మనం హాస్పిటల్కి వెళ్ళామనుకోండి, డాక్టర్ గారు మీరు అన్ని టెస్టులు చేయించుకోండి అని చెప్పారనుకోండి, మనకి టెస్టులు వచ్చేంత వరకు కూడా ఎలా ఉంటుంది, భయం ఉంటుంది. కానీ టెస్టులు వచ్చిన తర్వాత, రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీకేమీ లేదు అని చెప్పని ఒక మాట చెప్తే డాక్టర్ గారు, అది మనకేంటి, సువార్త, శుభవార్త. కొన్ని సందర్భాల్లో సువార్త కొంతమందికి మాత్రమే సువార్త అవుతుంది, మరికొంతమందికి సువార్త కాకపోవచ్చు. ఉదాహరణకి కంపెనీలో ఒకే జాబ్ ఉంది, నలుగురు వెళ్ళారు అప్లై చేయడానికి, నలుగురు కూడా ఆ ఇంటర్వ్యూలో పార్టిసిపేట్ చేశారు, కానీ జాబు ఒక్కరికి మాత్రమే ఇచ్చారు. అది సువార్త ఎంతమందికి అవుద్ది, ఒక్కరికి మాత్రమే సువార్త, మిగతా ముగ్గురికి సువార్త కాదు. అంటే నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, సువార్త వ్యక్తిగతమైంది, సువార్త వ్యక్తిగతమైంది. కాబట్టి సువార్త వ్యక్తిగతమైంది కాబట్టి దానిని మన జీవితానికి ఆపాదించుకుంటేనే అది సువార్త అవుతుంది. సువార్త సంతోషాన్ని ఇస్తుంది, అది ఇతరులతో కూడా పంచుకునే విధంగా ఉంటుంది. సువార్త ఎక్కడి నుండి వచ్చిందని నేర్చుకున్నాం మనం ఇంతకుముందు, అది పరలోకం నుంచి మనకి వచ్చింది. సువార్త అంటే ఎవరు, యేసుక్రీస్తు ప్రభు. ఆయన ఎక్కడి నుండి వచ్చాడు, పరలోకం నుండి, తండ్రి దగ్గర నుంచి వచ్చాడు ఆయన. సువార్త పట్ల మన బాధ్యత ఏంటనంటే, సువార్త అనేది రక్షింపబడినటువంటి ప్రతి విశ్వాసి కూడా ఖచ్చితంగా ప్రకటించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది. రక్షింపబడి నేను దేవుని బిడ్డను, లేక దేవుని కుమారుడను, దేవుని కుమార్తెను అని ఎవరు చెప్పుకున్నప్పటికీ కూడా వారందరి మీద బాధ్యత ఏంటనంటే, సువార్త ప్రకటించవలసినటువంటి భారము, బాధ్యత మనందరి మీద ఉంది. రోమపత్రిక సువార్త గురించి చెప్పేది ఏంటనంటే, సువార్త అనేది చాలా విస్తృతమైంది, చాలా లోతైంది. అది క్రైస్తవ విశ్వాస జీవితాన్ని అంతటిని కూడా ప్రభావితం చేస్తుంది అన్నట్లుగా పౌలు గారు మాట్లాడాడు. ఒక వ్యక్తి మారు మనసు పొందినటువంటి రోజు మొదలుకొని తన జీవితాన్ని భూమి మీద ముగించేంత వరకు కూడా ఈ సువార్త ఆ విశ్వాసి జీవితంలో లేక ఆ వ్యక్తి జీవితంలో చాలా ప్రభావితం చేస్తుంది. అది ఎంతగా ప్రభావితం చేస్తుందనంటే, అది ఇతరులను కూడా దేవుని దగ్గరికి ఆకర్షించగలిగినంత ప్రభావితవంతమైనది. అంతేకాదు, సువార్త మౌనంగా ఉండేది కాదు. ఇప్పుడు సువార్త ప్రకటించబడుతూ ఉంటుంటే అనేక చోట్ల దేవుని సువార్త బోధించబడుతున్నప్పుడు అది శక్తివంతమయ్యి మనుషుల యొక్క హృదయాలను ఏం చేస్తూ ఉంటుంది, అది మారుస్తూ ఉంటుంది, దేవుని దగ్గరికి సువార్త ఆకర్షిస్తూ ఉంటుంది, శక్తివంతమైంది. మనం ప్రకటించగలుగుతాం కానీ వ్యక్తుల మనసులను మనం మార్చలేం. కానీ ఏది మారుస్తుంది, సువార్త మారుస్తుంది. సువార్త హృదయాలను, అంతరంగాలను మార్చగలిగిన శక్తి దేవుని సువార్తకు ఉంది. సువార్త అంతేకాదు, ఒక వాయువులాగా అనేక చోట్లకు వ్యాప్తి చెందుతూ ఉంటుంది. ఒక్క చోటే ఉండేది కాదు, అది అన్ని చోట్ల కూడా అది ఏమవుతుంటుందంటే వ్యాప్తి చెందుతూ ఉంటుంది. సువార్త మీద మాత్రమే జీవితాలు కట్టబడతాయి, సువార్త మీద మాత్రమే సంఘం కట్టబడుతుంది, సువార్త మీద మాత్రమే సంఘము విస్తరిస్తుంది, సువార్త మీద మాత్రమే జీవితం యొక్క గమ్యం ఆధారపడి ఉంటుంది. అంటే సువార్త ఎంత కీలకమైనదో, ఎంత ప్రాముఖ్యమైనదో మనకి అర్థమవుతుంది. సువార్తలో ఉండేటువంటి లక్షణాలు ఏంటనంటే, సువార్త వ్యాప్తి చెందుతుంది, విస్తరిస్తుంది అని చెప్పాను కాబట్టి, ఒక ఆయన అన్నాడు, జీవం ఉన్నటువంటి ఏ ప్రాణి అయినా సరే, ప్రపంచంలో భూమి మీద జీవం ఉన్న ప్రతి జీవి, ఏ ప్రాణి అయినా సరే తనలాంటి ప్రాణిని మరొక దాన్ని సృష్టించగలుగుతుంది అని అంటాడు. క్రైస్తవ విశ్వాసి నిజంగా సువార్త ద్వారా రక్షింపబడితే, నిజంగా సువార్త విలువేంటో తెలిస్తే, సువార్త తనకొక అర్థమైతే తనలాంటి మరొక విశ్వాసిని, మరొక వ్యక్తిని దేవుని కొరకు సంపాదించగలుగుతాడు. లేదు అనంటే ఆ వ్యక్తిలో సువార్త పని చేయట్లేదు అని వాక్యం చెప్తుంది మనకి. సువార్త జీవము గల దేవుని వైపు ప్రజలను ఆకర్షిస్తుంది. అపోస్తలుల గ్రంథం 14వ అధ్యాయంలో ఒక సన్నివేశాన్ని మనం చూస్తాం. పౌలు గారు ఆయన సువార్త ప్రయాణంలో లుస్త్ర అనేటువంటి ప్రాంతానికి వెళ్ళాడు.
అక్కడ పుట్టినప్పటి నుండి బలహీన పాదములు కలిగినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఈయన దేవుని వాక్యాన్ని ప్రకటించిన తర్వాత అక్కడ బర్నబా అలాగే పౌలు వీరిద్దరు కూడా వెళ్ళారు ఆ ప్రాంతానికి. ఆ లుస్త్రాలో బలహీన పాదములు కలిగినటువంటి వ్యక్తిని బాగు చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఏం చేశారంటే బర్నబాకు ద్యుపతి అనేటువంటి పేరు పెట్టారు, పౌలు గారికి హెర్మే అనేటువంటి పేరు పెట్టి వాళ్ళు బలిసినటువంటి ఎద్దులను తీసుకుని వచ్చి బలర్పించి వాళ్ళకు పూలదండలు వేసి వాళ్ళను దేవుళ్ళుగా ఆరాధించడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు 15వ వచనంలో ఉంది, Acts 14:15లో, అయ్యలారా మీరెందుకు ఇలాగూ చేయొచ్చున్నారు, మేము కూడా మీ స్వభావం వంటి స్వభావం గలవా నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును భూమిని సముద్రమును వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవలనని మీకు సువార్త ప్రకటించుచున్నాం. వాళ్ళు ఏం చెప్పారు? సువార్త ఏం చేస్తుంది? జీవము గల దేవుని వైపు ప్రజలను ఏం చేస్తుంది? ఆకర్షిస్తుంది, త్రిప్పుతుంది. ఎందుకు ప్రజలు దేవుని వైపు త్రిప్పబడాలి? ఎందుకు ప్రజలు దేవుని వైపు తిరగాలి అని అంటే, జీవము గల దేవుని నుండి ప్రజలు విడిపోయారు, వేరైపోయారు. మనిషి చేసినటువంటి పాపము ద్వారా దేవునితో ఉన్న సంబంధాన్ని, ఆ యొక్క సహవాసాన్ని లేకుంటే ఆ బంధాన్ని కోల్పోయారు, విడిపోయారు. మరలా సువార్త ఏం చేస్తుంది అంటే, ఆ సమాధానకర్త అయినటువంటి దేవునితో సువార్త మరలా ఏం చేస్తుంది? సమాధానపరుస్తుంది, కలుపుతుంది. జీవము గల దేవుని దగ్గరికి సువార్త మనుషులను ఏం చేస్తుంది అంటే ఆకర్షిస్తూ ఉంటుంది. అందుకని దేవుని వాక్యం ఏం చెప్తుందనంటే, సువార్త చాలా శక్తివంతమైంది, సువార్త అది చాలా ప్రభావవంతమైనటువంటి సత్యాన్ని వాక్యం చెప్తుంది. చదువుకున్నటువంటి 14, 15, 16 వచనాల్లో పౌలు గారు ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. ఆయన ఏమని చెప్పాడనంటే, 2 విషయాలు ఏంటంటే, పౌలు గారు సువార్త ప్రకటించాలనేటువంటి తపన కలిగి ఉన్నాడు. మొట్టమొదటిగా ఆ తపనలో ఆయన ఏమేమి డిక్లేర్ చేశాడో 3 విషయాలు చెప్పాడు. అయితే సువార్త యొక్క శక్తి ఏమిటో మనం ఇక్కడ ఈ 3 వచనాల్లో చూస్తాం. మొట్టమొదటిగా సువార్త ప్రకటించాలనేటువంటి తపన పౌలు గారికి ఉంది, మొట్టమొదటిది. ఆ సువార్తకు ఉన్నటువంటి శక్తి ఏంటో ఎలాంటిదో అని చెప్తూ ఉన్నాడు. అయితే ఆయనకున్నటువంటి తపన ఎలాంటిదంటే, ఆయన గురించి 3 రకాలైనటువంటి స్టేట్మెంట్స్ ఇచ్చాడు ఆయన. మొట్టమొదటిది ఏంటంటే, నేను రుణస్థుడను అని అన్నాడు. అక్కడ వాక్యం చదువుకున్నటువంటి 14వ వచనంలో ఆమె ఆబ్లిగేటెడ్ టు సర్వ్ అన్నాడు. తర్వాత ఆమె రెడీ అన్నాడు. అంటే 15వ వచనంలో సువార్త ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నాను అని అన్నాడు. ఆమె ఏగర్ టు ప్రీచ్ అన్నాడు అక్కడ. అంటే నేను సిద్ధంగా ఉన్నాను. 3వది ఏంటంటే, సువార్త నిమిత్తము నేను సిగ్గుపడువాడను కాను, నేను రుణస్థుడను. 2వది నేను సిద్ధంగా ఉన్నాను, నేను సిగ్గుపడువాడను కాను. దేని నిమిత్తము? సువార్త నిమిత్తం. ఈ 3 స్టేట్మెంట్స్ నేను అనేటువంటి ఆయన పౌలు గారు తన గురించి చెప్పాడు. నేను రుణస్థుడను, నేను సిద్ధంగా ఉన్నాను సువార్త ప్రకటించడానికి. 3వది నేను సిగ్గుపడువాడను కాను సువార్త నిమిత్తం. ఆమె ఆబ్లిగేటెడ్ టు సర్వ్, ఆమె ఈగర్ టు ప్రీచ్, ఐ హ్యావ్ కాన్ఫిడెన్స్ ఇన్ ద గాస్పల్ అని చెప్తా ఉన్నాడు. ఈ 3 విషయాలు అని చెప్తా ఉన్నాడు అనమాట. ఆమె డెబిటర్, ఆమె రెడీ, ఐఎమ్ నాట్ అషేమ్డ్ అని చెప్పి ఉన్నాడు. నేను సిగ్గుపడవాడను కాను అనేటువంటి విషయాలు చెప్పాడు. 14వ వచనంలో నేను గ్రీసు దేశస్థులకు కాని వారికి నేనేమై ఉన్నాను? రుణస్థుడను అని అన్నాడు. జ్ఞానం కలిగిన వారు ఉన్నారు, గ్రీకు దేశస్థులు అనగానే జ్ఞానం కలిగిన వారు కదా, ఏథెన్సు తర్వాత మనకి సంబంధించినటువంటి వ్యక్తులు. మనకి గ్రీసు దేశస్థులు అనగానే మనకు గుర్తుకొచ్చేవారు ఎవరంటే అరిస్టాటిల్, తర్వాత సోక్రటీస్, ప్లాటో. వీళ్ళు బాగా గ్రీకు తత్వవేత్తలు వీళ్ళు. అలాంటి వ్యక్తుల మధ్య అలాంటి వాళ్లకు నేను రుణస్థుడను అని చెప్తున్నాడు. అంటే జ్ఞానం కలిగిన వారికి గ్రీసు దేశస్థులకు నేను రుణస్థుడను అని చెప్తున్నాడు. అంటే ఎందుకు చెప్తున్నాడంటే, రోమా పత్రిక రాసే సమయానికి గ్రీకు యొక్క భాష చాలా చాతుర్యంలో ఉంది. ఈ రోమా ప్రభుత్వం రాకముందు గ్రీకు సామ్రాజ్యం ప్రపంచాన్ని ఏలుబడి చేసింది. గ్రీకు సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి అలెగ్జాండర్ ది గ్రేట్ అనేటువంటి ఆయన పరిపాలన కాలంలో గ్రీకు భాషను బాగా చాతుర్యంలోకి తీసుకొచ్చాడు, అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చాడు. కాబట్టి క్రొత్త నిబంధన కూడా గ్రీకు భాషలో రాయబడింది. అలాంటి గ్రీకు భాష తెలిసినటువంటి తత్వవేత్తలకు, జ్ఞానం కలిగిన వారికి నేను రుణస్థుడను అని చెప్పని అంటున్నాడు. మూఢులకు కూడా నేను రుణస్థుడను. మూఢులంటే వాళ్ళు మంచి ఏదో తెలుసు కానీ వాళ్ళు వినరు, లెక్క చేయరు. అలాంటి వాళ్ళకు కూడా నేను రుణస్థుడని అంటున్నాడు. రుణస్థుడని అంటే ఎప్పుడు అంటాం మనం ఆ మాట? ఎవరికైనా మనం బాకీ పడిపోయినప్పుడు కదా, ఎవరి దగ్గరైనా. అంటే ఈయన రుణస్థుడను అని చెప్పడం అర్థం ఏంటి? ఎవరి దగ్గరైనా డబ్బులు తీసుకున్నాడనా ఆయన అర్థం?
లేకుంటే నేను గ్రీసు దేశస్తులకు, లేకుంటే గ్రీసు దేశస్తులకు కాని వారికి, జ్ఞానులకు, మూఢులకు నేను రుణస్తుడనంటే వాళ్ళ దగ్గర ఏమన్నా అప్పులు తెచ్చుకుని లేకుంటే డబ్బులు తెచ్చుకుని ఈయన రుణపడిపోయాడనా దాని అర్థం? రుణస్థుడనేటువంటి మాట ఆయన చాలా సందర్భాల్లో ఈ అర్థం వచ్చే విధంగా ఈయన మాట్లాడాడు. ఒక మాట చదువుదాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఫిలిప్పీన్స్ చాప్టర్ 1:17లో సువార్త పక్షమున పోరాడుట నాకు అనుగ్రహించబడి ఉన్నది, ప్రకటించుట నా బాధ్యత అని అంటున్నాడు ఈయన. సువార్తను ప్రకటించుట అది నా బాధ్యత అని అంటున్నాడు. అంటే దీని అర్థం ఏంటనంటే, రుణస్థుడను అంటే దాని అర్థం ఏంటనంటే, సువార్తను దేవుడు నాకు అప్పగించాడు, దేవుని వాక్యాన్ని ప్రకటించడంలో నాకు బాధ్యత అప్పగింపబడింది, ఆయన నన్ను ప్రకటించడానికి పిలిచాడు, కాబట్టి నమ్మకంగా నేను సువార్తను ప్రకటిస్తాను. ఒకవేళ నేను సువార్తను ప్రకటించకపోతే నేనేమైపోయాను, వాళ్ళకి రుణపడిపోయాను అని అంటున్నాడు. ఇచ్చినటువంటి సువార్తను ప్రకటించవలసిన బాధ్యత నాకు అప్పగింపబడింది, నేను సువార్తను ప్రకటించాలి. ఆ సువార్తను ఎక్కువ చెప్పలేను, తక్కువ కాదు, దానికి ఏమీ కలపలేను, దానికి ఏమీ తీయలేను అని అంటాడు ఆయన. అంటే ఈ పదాలు గమనించండి, ఎక్కువ కాదు, తక్కువ కాదు. సువార్తకు మనం ఎక్కువ చెప్పలేము, సువార్తకు తక్కువ చెప్పలేము. ఎక్కువ చెప్పిన ఏమవుతుంది, కలిపితే దేవుడు ఒప్పుకోడు, తీసేస్తే దేవుడు దాన్ని ఒప్పుకోడు. కానీ ఈ రోజున సువార్త పేరున ఏం జరుగుతుందంటే కలిపి చెరిపేటువంటి పరిస్థితి వచ్చేసింది. సువార్తను కలిపి చెరుపుతున్నారు, కలపకూడనిది కలిపేస్తున్నారు, ఉన్నదానిని తీసేసి సువార్తను దానిని మెస్ప్రే చేసేసారు, దానిని కాలుష్యం చేసేసారు దాన్ని. సువార్త ఉన్నది ఎందుకోసమని అంటే మనము బాగా గుర్తుపెట్టుకోవాలి. సువార్త ఉన్నది మనకి ఎందుకనంటే వ్యాధులను పోగొట్టడానికి కాదు. సువార్త ఉన్నది మన భౌతిక అవసరాలు తీర్చడం కొరకు కాదు, మనలను ఐశ్వర్యవంతులు చేయడానికి కొరకు కాదు. సువార్త ఉన్నది మన సమస్యలను తీసేయడానికి ఉన్నది కాదు. సువార్త ఉన్నది ఎందుకనంటే ఆత్మీయ స్థితిలో చనిపోయిన వ్యక్తిని మరలా తిరిగి బ్రతికింపచేసి, పాపపు స్థితి నుంచి అతని పాపపు రోగాన్ని తీసివేసి, మనలను ఆత్మీయ స్థితిలో ధనవంతులుగా చేసి, ఆ వ్యక్తిని పాపపు సమస్య నుండి విడిపించి, నిత్య నాశనం నుండి తప్పించి నిత్య దీవానికి తీసుకుని వెళ్ళడమే సువార్త ముఖ్య ఉద్దేశం. ఆ సువార్తలో వ్యాధులు పోగొట్టడం, సువార్తలో ఐశ్వర్యవంతులు అవ్వడం, సువార్తలో రకరకాల భౌతిక సంబంధమైనటువంటి విషయాల గురించి కాదు. సువార్త అంటే మొట్టమొదట సువార్త వ్యక్తిని మార్చాలి, వ్యక్తి యొక్క మనస్తత్వాన్ని మార్చాలి, మనిషి యొక్క జీవితాన్ని మార్చిన తర్వాత అప్పుడు సెకండరీగా దేవుడు ఇచ్చేటువంటి ఐశ్వర్యము, అనారోగ్యం నుండి విడిపించడం, ఇవి తర్వాత జరిగేవి. కానీ ఈనాడు సువార్తలో ఏం జరుగుతుందంటే మొట్టమొదట దీన్ని తీసుకొచ్చి పెట్టారు. జీవితం మారడం తర్వాత, జీవితం తర్వాత మారడం అనేది సెకండరీకి వచ్చేసింది. మొట్టమొదటిగా భౌతిక సంబంధమైన ఆశీర్వాదాల గురించే ప్రకటించబడుతుంది. ఒక మాట చెప్తాను, మనకందరికీ ఈ సువార్త ప్రకటించవలసిన బాధ్యత అప్పగింపబడింది. నిజంగా మనకు సువార్త ద్వారా మనం రక్షింపబడితే, మనకు సువార్త తెలిస్తే, మీకు సువార్త బాధ్యత అప్పగింపబడింది కాబట్టి సువార్త పంచుకోవడానికి మనం ఖచ్చితంగా ముందుకు ఉండాలి అని వాక్యం చెప్తోంది. కాబట్టి పౌలు గారు నేను రుణస్థుడను అని తన గురించి తాను చెప్పుకుంటున్నాడు. ఎందుకు సువార్తను ప్రకటించకపోతే నేను రుణస్థుడని అంటే అని ఎందుకు చెప్తాడంటే, అతడు సువార్త ద్వారా రక్షింపబడ్డాడు. ఎలా రక్షింపబడ్డాడు? సువార్త ద్వారా. అతనికి సువార్త తెలుసు. అంతేకాదు సువార్త అతనికి అప్పగింపబడింది. సువార్త ప్రకటించడానికి అన్యజనులకు నేను అపోస్తలుడిగా నియమింపబడ్డాను. ఖచ్చితంగా పౌలుకి ఏదైతే జరిగిందో అదే కూడా మనకి జరిగింది. ఒకవేళ దమస్కు మార్గంలో వెలుగు ద్వారా ప్రత్యక్షత జరగకపోవచ్చు మనకి, కానీ మనం సువార్త ద్వారానే కదా రక్షింపబడ్డాం, మనం సువార్త ద్వారానే కదా వెలిగించబడ్డాం, సువార్తను నమ్మే కదా మనం ప్రభు దగ్గరికి వచ్చాం. సువార్త ప్రకటించవలసినటువంటి భారము ప్రతి ఒక్కరి మీద కూడా దేవుడు మనకు అప్పగించాడు కదా. మత్తయి సువార్త 28వ అధ్యాయం 19 నుండి 20 వచనాల్లో మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అనేటువంటి బాధ్యత మనందరికీ దేవుడు అప్పగించాడు. కాబట్టి ఈయన చాలా బరువైన పదం వాడుతున్నాడు, ఏంటంటే నేను రుణస్థుడను. ఎందుకనంటే పౌలు గారు దేవుని సువార్తను అతడు ప్రేమిస్తూ ఉన్నాడు. ఇప్పుడు మనం ఏదైనా ఇష్టపడుతున్నట్లయితే, దేన్నైనా మనం ప్రేమించే వారిగా ఉన్నామనుకోండి, ఏదైనా ఇష్టపడితే దాని కొరకు మనం ఏం చేస్తామంటే సమయాన్ని హెచ్చిస్తాం. సపోజ్ ఒకవేళ మీరు ఒక టీచర్ అనుకోండి, టీచర్ అయితే మీ టీచింగ్లో మీకు ఇష్టమైతే కనుక, ఆ టీచింగ్ ప్రొఫెషన్ కనుక మీకు ఇష్టమైతే మీరు ఖచ్చితంగా బెస్ట్ టీచర్ అయిపోతారు. అది కొంతమందికి మేలుకరంగా ఉంటుంది. అంతేకాదు మీరు ఒక కుక్ అనుకుందాం, మీరు వంట చేయడం మీకు బాగా ఇష్టం అనుకోండి, మీరు బెస్ట్ కుక్ అవుతారు, మంచి వంటకాలు చేసి పెట్టగలుగుతారు. ఇప్పుడు టీచర్ కానివ్వండి, ఒక కుక్ కానివ్వండి, వాళ్ళు బెస్ట్ అయ్యారనుకోండి. ఒక టీచరు కొంతమందిని
మంచి వ్యక్తులుగా, సమాజానికి పనికొచ్చే వాళ్ళుగా తయారు చేయగలడు. ఎందుకని? అతని వృత్తి అతనికి ఇష్టం కాబట్టి దానిని బాగా బాధ్యతగా చేయగలిగాడు. లేకుంటే వాళ్ళకి ఇచ్చినటువంటి బాధ్యత వాళ్ళు సరిగా నిర్వర్తించారు కాబట్టి సమాజానికి ప్రయోజకులుగా వారు ఉపయోగపడుతున్నారు. అలాగే దేవుడు మనకి సువార్త అనేటువంటి బాధ్యతను అప్పగించాడు కాబట్టి మనము సువార్త చెప్పకపోతే ఏమవుతాం? మనం రుణస్థులం అయిపోతాం. మదర్ తెరీసాను ఒకసారి న్యూస్ పేపర్ విలేకరు ఒక ఆయన ఇలా అడిగాడట, అమ్మ మీది దేశం కాదు, మీరు ఇక్కడికి వచ్చారు, వీళ్ళు మీ ప్రజలు కాదు, వీళ్ళతో మీకు ఏమాత్రం కూడా మీకు సంబంధించిన వాళ్ళు కాదు, ఎందుకు మీరు ఇవన్నీ చేస్తున్నారు అని చెప్పని ప్రశ్నిస్తే ఆమె చెప్పిన మాట ఏంటనంటే, దేవుని ప్రేమను నేను పొందుకున్నాను, దేవుని ప్రేమను నేను అనుభవిస్తున్నాను, ఒకవేళ కనుక దేవుని ప్రేమను నేను అనుభవిస్తూ ఆ ప్రేమను నలుగురికి పంచకపోతే నేను మనిషినే కాదు అని చెప్పేదట. దేవుని ప్రేమను నేను అనుభవించాను, ఆ ప్రేమను నేనేం చేయాలి? నలుగురికి పంచిపెట్టాలి. కాబట్టి ఒక వ్యక్తికి దేవుడు సువార్త చెప్పమని ప్రేరేపిస్తే ఆ వ్యక్తికి నేను సువార్త చెప్పకపోతే నేనేమైపోయాను? రుణపడిపోయాను. అయితే ఆ రుణం ఎప్పుడు తీరుతుంది చెప్పండి? ఒక వ్యక్తికి దేవుడు సువార్త చెప్పమని నన్ను ప్రేరేపించాడు, లేకుంటే మిమ్మల్ని ప్రేరేపించాడు, మీరు ఆ వ్యక్తికి సువార్త చెప్పకపోతే మీరు రుణపడిపోయారు. ఆ రుణం ఎప్పుడు తీరుతుంది? ఒకవేళ నేను అడిగేది ఏంటనంటే, మీరు సువార్త ప్రకటించమని దేవుడు మమ్మల్ని ప్రేరేపించినప్పుడు ఆ వ్యక్తికి చెప్పకపోతే మీ లైఫ్లో అదే ఆఖరి టైం ఏమో ఆ వ్యక్తిని మీరు కలవడం. ఇంకా లైఫ్లో ఇంకెప్పుడు కలవరేమో, ఐ డోంట్ నో, నాకు తెలీదు. కానీ మీరు ఆ వ్యక్తి రుణం ఎప్పుడు తీరుతుంది? తీర్చలేరు మీరు ఎప్పటికీ. ఒక్కసారి మేము కువైట్లో ఉన్నప్పుడు కరోనా టైంలో ఒక ఫ్లాట్లో ఉండేవాళ్ళం. మేము ఉండేది 11వ ఫ్లోర్లో ఉండేవాళ్ళం. 11వ ఫ్లోర్లో ఉంటే ఆ ఫ్లాట్లో ఉన్న వాళ్ళందరికీ, ఆ ఫ్లోర్లో ఉన్న వాళ్ళందరికీ సువార్త చెప్పాము మేము. అందరు కడప పీపుల్, వాళ్ళందరూ కూడా కడప నుంచి వచ్చిన వాళ్ళు. వాళ్ళకి నిజంగా దేవుడి గురించి తెలియదు వాళ్ళకి. అయితే ఒక వ్యక్తికి మేము సువార్త చెప్దామని అనుకున్నాం, సోమవారం చెప్దామనుకున్నాం, కానీ నాకు కొంచెం అర్జెంట్ పని ఉండి చెప్పలేకపోయాను. మంగళవారం నాకు ఏదో పని తగిలింది, మరలా ఎడిటింగ్ ఏదో చేయాల్సి వచ్చింది. చెప్దామనుకున్న ఫ్యామిలీకి, ఆయన వయసు ఇంచుమించుగా 58 అంత వయసు ఉంటుంది. తన భార్య, తన కొడుకు, ముగ్గురే ఉంటారు. వాళ్ళకి చెప్పాలి సువార్త. మిగతా వాళ్ళందరికీ చెప్పాము మేమున్న ఫ్లాట్లో. బుధవారం నాకు మీటింగ్ ఉంది, కుదరలేదు. తర్వాత గురువారం మరలా వేరే చోటకి వెళ్ళాల్సి వచ్చింది. శుక్రవారం చర్చికి వెళ్తాం. అయితే సరే చెప్దాం కదా అని అనుకున్నాను. ఈలోపు ఏం జరిగిందంటే, శనివారం మేము వినకూడని వార్త మేము వినాల్సి వచ్చింది. ఆయన లిఫ్ట్ ఉంటాయి కదండి, లిఫ్ట్ రిపేర్ చేస్తాడు ఆయన. 3వ అంతస్తులో ఆయన పనిచేస్తూ ఉన్నాడు. కాలు జారి అక్కడి నుంచి పడిపోయాడు, స్పాట్లో చచ్చిపోయాడు. ఆ విషయం తెలిసిన తర్వాత నా భార్య నేను ఎంత ఏడ్చామంటే, అరే నేను కొంచెం సువార్త చెప్పుంటే, వాక్యం చెప్పుంటే ఆయనకి నేను రుణపడిపోయాను కదా. ఎప్పుడైనా తీర్చగలను? ఎప్పుడైనా నా లైఫ్లో ఎప్పుడైనా మరలా నేను కలవగలను ఆ వ్యక్తిని? నిజంగా ఏడ్చామండి, ఆ రోజంతా ఏడ్చాము మేము. అరే కనీసం వెళ్ళి దేవుని నమ్ముకోమని చెప్పుంటే. దేవుడు నన్ను ప్రేరేపించాడు చాలాసార్లు నాకు ప్రేరేపణ కలిగింది, వెళ్ళి చెప్దాం అనుకున్నాం, కానీ మా పనులు చూసుకున్నాం, కానీ వెళ్ళి ఒక్క మాట చెప్పలేము. ఎప్పటికీ ఆ సన్నివేశం గుర్తొస్తే నేను చాలా ఏడుస్తాను. అరే ఒక వ్యక్తి నరకానికి వెళ్ళిపోవడానికి నేను కారణమయ్యాను, చెప్పుంటే బాగుపడేవాడేమో. ఒకవేళ చివరి క్షణంలోనైనా ప్రభువా నన్ను క్షమించు ప్రభు అని చెప్పాను, ఒకవేళ ప్రభువుని వేడుకుంటే అతడు నరకాన్ని నుంచి పరలోకానికి వెళ్ళిపోయేవాడు. కానీ నా వల్ల ఒక వ్యక్తి నరకానికి వెళ్ళిపోయాడనే బాధ అని చాలా బాధ పెట్టింది. కాబట్టి పౌలు గారు నేను రుణస్థుడను అని అంటున్నాడు. మీరు గమనించండి, మన చుట్టూ ఎంతోమంది తిరుగుతున్నారు కదా, ఎంతోమంది కనబడుతున్నారు. అలాంటి వాళ్ళతో మనము ప్రకటించవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది. సువార్త ప్రకటించవలసినటువంటి బాధ్యత. ఏమో మనము చాలామందిని ప్రతిరోజు కలుస్తుంటాం, వాళ్ళు మన లైఫ్లో మరలా కలుస్తారో లేదో మనకు తెలియదు. నేను 10th క్లాస్ అలాగే ఇంటర్మీడియట్ చదివేటువంటి రోజుల్లో నేనేం చేసేవాడినంటే, బస్సు ఎక్కినప్పుడు నా పక్క సీటు ఖాళీగా ఉంచుకునేవాడిని. ఎవరైనా వస్తారేమని చెప్పని కూర్చున్న తర్వాత వాళ్ళతో పరిచయం పెంచుకునేవాడిని, వాళ్ళ పేరు తెలుసుకునేవాడిని, వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసుకునేవాడిని. నాకు తెలిసిన మాటలు, నాకు అంత అనుభవం కూడా లేదు, అప్పుడు వాక్యం కూడా సరిగ్గా తెలియదు.
యేసు ప్రభువుని నమ్ముకోండి అని నేను ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ పేరు నా నోట్బుక్లో రాసుకుని వాళ్ళ కోసం ప్రతిరోజు ప్రార్థన చేసేవాడిని. నా సీనియరు ఇంటర్మీడియట్ డిఎన్ఆర్ కాలేజ్లో చదివేటప్పుడు హాస్టల్లో ఉండేవాడిని. మేము సాయంకాలం కాలేజ్ అయిపోయిన తర్వాత 5 నుంచి 6 గంటల వరకు పొలాలు ఉండేవి డిఎన్ఆర్ హాస్టల్ వెనకాల. ఆ పొలాల్లోకి వెళ్ళిపోయి ఒక దిబ్బ లాంటిది ఉంటే, ఒక మెట్ట లాంటిది ఉంటే దాని మీద మోకరించి గంట సేపు ఖచ్చితంగా మోకరించి ప్రార్థన చేసేవాళ్ళం. ప్రభా, ఆత్మలు రక్షించు, 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 బ్రతికించు ప్రభా అని చెప్పాను. ఎందుకో తెలుసా? మరలా మనకు అవకాశం దొరకదేమో, రుణపడిపోతాం. పౌలు గారు ఏమంటుంటే తెలుసా? నేను రుణస్థుడను, వాక్యం చెప్పకపోతే, నేను ప్రకటించకపోతే, నేను వారికి బోధించకపోతే నేను రుణస్థుడని అయిపోయానని చెప్పని పౌలు గారు చెప్తున్నాడు. 15వ వచనం చదువుదాం. కాగా నా వలనైనంత మట్టుకు రోమాలోని మీకును సువార్త ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నాను. మొట్టమొదటిగా ఏం చేశాడు ఆయన? రుణస్థుడని అన్నాడు. రెండవది, నేను సువార్త ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నాను. ఇంగ్లీష్లో ఈగర్ అంటే ఆతృత కలిగి ఉన్నాను. అంటే దాని అర్థం ఏంటంటే, నేను చెప్పేదాకా కూడా నాలో అతృష్ణ ఆగదు, చెప్పేదాకా కూడా నేను మౌనంగా ఉండలేను. నాకు అప్పగింపబడినటువంటి ఈ సువార్త ప్రకటించేంత వరకు కూడా, ఎదుటి వాళ్ళకి నేను బోధించేంత వరకు కూడా ఆ ఆశ నాలో తగ్గదు, నేను సిద్ధంగా ఉన్నాను అని అంటున్నాడు ఆయన. పౌలు ఇంకా వేటి కోసం ఆయన సిద్ధంగా ఉన్నాడు? సువార్త ప్రకటించడం వరకు ఆయన ఎలాంటి సిద్ధపాటు కలిగి ఉన్నాడంటే, అపోస్తలుల కార్యాల గ్రంథం 21వ అధ్యాయం 13వ వచనం, యాక్ట్స్ 21:13లో ఇక్కడ అగబు అనేటువంటి ఒక ప్రవక్త పౌలు గారికి చెప్తా ఉన్నాడు, అయ్యా మీరు యెరూషలేం పట్టణానికి వెళ్ళొద్దు, అక్కడ దేవుడు దర్శనం ద్వారా నాతో మాట్లాడాడు. ఏమనంటే, మీరు యెరూషలేం పట్టణానికి వెళ్తే అక్కడ సంఖ్యల చేత బంధింపబడినట్లుగా దేవుడు చూపిస్తున్నాడు అని చెప్పని మాట్లాడుతుంటే పౌలు అన్నమాట, పౌలు ఇదెందుకు? మీరు ఏడ్చి నా గుండెలు బద్దలు చేసేదరు ఎలా? నేనైతే ప్రభువైన యేసు నామము నిమిత్తము యెరూషలేములో బంధింపబడుటకు మాత్రమే కాక చనిపోవుటకు కూడా సిద్ధంగా ఉన్నాను. ఎందుకోసం? సువార్త కోసం. నాకు బంధకాలు సిద్ధంగా ఉన్నాయని చెప్తున్నాడు దేవుడు. ప్రతి సందర్భంలో పరిశుద్ధ ఆత్మదేవుడు ప్రతి పట్టణంలో నాకు చెప్తున్నాడు, నీకు శ్రమలు ఉన్నాయి, హింసలు ఉన్నాయి, నీవు బంధింపబడతావు, హింసింపబడతావు, నీ స్వజనులే నిన్ను బాధ పెడతారని పరిశుద్ధ ఆత్మదేవుడు అన్ని సందర్భాల్లో నాతో మాట్లాడుతూ వచ్చాడు. అయితే నేను అవసరమైతే సువార్త కొరకు చనిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాను అన్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 6వ వచనం, 2 Corinthians 10:6లో 2 Corinthians 10:6లో కూడా, మీరు సంపూర్ణ విధేయతను కనుపరిచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయ సిద్ధపడి ఉన్నాను. అంటే సంఘాన్ని నేను అవిధేయతలో ఉన్నటువంటి వారిని సరి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని అంటాడు. ఇంకా తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం, 2 Timothy 4:6లో, 2 Timothy chapter 4:6లో 4వ అధ్యాయం 6వ వచనంలో, నేనిప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవ కాలము సమీపమై ఉంది. నేను చనిపోవలసిన టైం దగ్గరికి వచ్చింది, నేను చనిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాను అంటున్నాడు. సువార్త నిమిత్తం నేను ప్రాణం పెట్టడానికి సిద్ధంగా ఉన్నాను, సువార్త నిమిత్తం నేను రుణస్థుడను, సువార్త ప్రకటించడానికి నేను పానార్పణముగా పోయబడ్డాను అని చెప్పని ఆయన చెప్తా ఉన్నాడు. నిజంగా రక్షింపబడినటువంటి విశ్వాసి చేయాల్సిన పని ఏంటంటే, సువార్త ప్రకటించడానికి ఎలా ఉండాలి? సిద్ధంగా ఉండాలి. సువార్త యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ప్రపంచానంతటిని కూడా క్రైస్తవ మతంలోనికి మార్చడం సువార్త ఉద్దేశం కాదు. సువార్త ఉద్దేశం ఏంటంటే, దేవుని ఉద్దేశం ఏంటంటే, దేవుడు కొంతమందిని ఎన్నుకున్నాడు, తన ప్రణాళిక చొప్పున, తన ఏర్పాటు చొప్పున నాకు కావాలని దేవుడు ఎన్నుకున్నాడు. ఆ దేవుని ఉద్దేశం సఫలం పరచడానికి మనం సువార్త ప్రకటించడం అంటే క్రైస్తవ మతంలోనికి మార్చడం కాదు, ప్రభువులోనికి వారిని నడిపించడానికి. నిజానికి ప్రపంచంలో ఉన్నటువంటి వారందరినీ కూడా క్రైస్తవులుగా మార్చడం దేవునికి పెద్ద పని అంటారా? కాదండి. ఆయన ఆకాశంలో కనబడి దర్శనమిచ్చి ప్రజలందరికీ నేనే దేవుణ్ణి అని చెప్పి పెద్ద మహత్యం చేస్తే చాలు, ప్రజలందరూ నమ్మేసుకుంటారు. కానీ దేవుడు అలా చేయట్లా. ఏం చేశాడు తెలుసా? కొంతమందిని ఎన్నుకొని ఆయన ఏర్పాటు చేసుకుని, నిన్ను నన్ను ఏర్పాటు చేసుకుని తన రక్తం ద్వారా రక్షించి ఆ సువార్త ప్రకటించే బాధ్యత నీ మీద నా మీద పెట్టాడు. మీరు వెళ్ళండి చెప్పండి అన్నాడు. ఒక్క మాట చెప్పమంటారా? సువార్త ప్రకటించడానికి ప్రపంచంలో దేవదూతలకు చెప్తే చాలండి, ఒక్క రోజులో చెప్పేయగలరు వాళ్ళు. 24 గంటల్లో ప్రపంచానికి సువార్త అందించేయగలరు. కానీ దేవదూతలకు లేని భాగ్యాన్ని నీకు నాకు ఇచ్చాడు. వాళ్ళకి ఇవ్వలేదు బాధ్యత, నీకు నాకు ఇచ్చాడు రక్షింపబడినటువంటి మనకు.
అందుకనే ఒక ఆయన పాట రాశాడు, దేవదూతలకు లేనటువంటి గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకు అప్పగించాడు. కాబట్టి మనం చేయాల్సిన పని ఏంటంటే ఈ పరిచర్య, ఈ సువార్త ప్రకటించవలసినటువంటి భారము మనకు అప్పగించబడింది. కాబట్టి మనం తప్పకుండా ఏం చేయాలి? సువార్తను ప్రకటించాలి. 2వ రాజుల గ్రంథంలో 7వ అధ్యాయంలో ఒక సన్నివేశం మనకు కనబడుతుంది. అదంతా చదవడానికి మనకు కుదరదు. సిరియా దేశపు రాజు ఏం చేశాడంటే ఇశ్రాయేలు దేశాన్ని ఆయన ముట్టడి వేశాడు. సైన్యంతో ముట్టడించిన తర్వాత ఆ ఇజ్రాయెల్ దేశమును పరిపాలించేటువంటి రాజు పరిపాలించే కాలంలో భయంకరమైన కరువు వచ్చింది. ఆ కరువు కాలంలో సిరియా దేశం నుంచి రాజు వెళ్ళి చాలా సైన్యంతో వాళ్ళని ముట్టడి వేశారు. కరువు ఎలా ఉందని అంటే అసలు పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ముందుగానే ఎలీషా ప్రవక్త ద్వారా దేవుడు ప్రవచించాడు. ఎలాగనంటే మనుషులను చంపుకొని తినే పరిస్థితి వస్తుందని చెప్పాను. ఓ రోజు ఏం జరిగిందో తెలుసా? ఒక తల్లి ఏం చేసిందంటే తన బిడ్డను కోసుకుందామని చెప్పని ముందు తల్లి ఒక రోజున తన బిడ్డను కోసుకుని తిన్నది. 2వ రోజున నీ బిడ్డను కోసుకుని తిందారామంటే ఆమె ఇవ్వట్లా. ఈ రిపోర్ట్ ఎవరి దగ్గరికి వెళ్ళింది? రాజుగారి దగ్గరికి వెళ్ళింది. రాజుగారు ఆయన ప్రాకారమే తిరుగుతూ ఉంటాడు. అయ్యా, ఇలాగా మొదటి రోజున నా బిడ్డను కోసుకుని తిందామంటే తిన్నాం మేము, మరలా తన బిడ్డను కోసుకుందాం రమ్మనంటే కుదరట్లేదు, ఒప్పుకోవట్లేదు, ఏం చేయమంటావు చెప్పానంటే దేవుడు ఏం చేయకపోతే నేనేం చేస్తానమ్మా అని చెప్పాను. ఆయన తప్పించుకొని వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఆ గేటు బయట 4 కుష్ఠరోగులు ఉంటారు. కుష్ఠరోగులు వాళ్ళు నిజానికి కుష్ఠరోగులు పాలు వెలుపల ఉండాలి. గేటు బయట ఉంటే వాళ్ళు మనం పట్టణంలోకి వెళ్దామనంటే పట్టణంలో కరువు ఉంది, మనుషులను చంపుకునే పరిస్థితి ఉంది. అలాగని బయటికి వెళ్దామంటే సిరియా సైన్యం ఉంది, వాళ్ళ దగ్గరికి వెళ్ళినా చచ్చిపోతాం, ఎక్కడున్న ఆకలితో చచ్చిపోతాం. సరే, వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చారు. ఏం చేశారంటే సిరియా సైన్యంలోకి వెళ్ళిపోదాం, అక్కడే చనిపోదాం వాళ్ళ చేతులని చెప్పని అక్కడికి వెళ్ళేసరికి జరిగిన వాస్తవం ఏంటంటే దేవుడు ఒక పద్ధతిని చేశాడు. ఉరుములు మెరుపులు శబ్దం వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా పారిపోయారు. వాళ్ళందరూ వాళ్ళ గుడారాలు విడిచిపెట్టేసి ఈ 4 కుష్ఠరోగులు కూడా వెళ్ళేసరికి ఒక గుడారంలోకి వెళ్ళేసరికి అక్కడ మంచి భోజన పదార్థాలు ఉన్నాయి. ఎందుకని వీళ్ళందరూ తయారు చేసుకున్నారు, తిందాం అనుకున్నారు. సైన్యములు శత్రువులు వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ భోజనం తిన్న తర్వాత అక్కడ చాలా వెండి బంగారం వస్తువులన్నీ దొరికినాయి. అరే, ఎంత ఐశ్వర్యం దొరికిందే మనకి. మన వాళ్ళేమో అసలు తిండి లేక చచ్చిపోతున్నారు, మనుషులు చంపుకుని తింటున్నారు, ఏం చేద్దామని చెప్పని వాళ్ళు పొందినటువంటి ఐశ్వర్యాన్ని, వాళ్ళకు దొరికినటువంటి ఆహారాన్ని సైన్యం అంతా వెళ్ళిపోయారు. గుడారాలన్నిటి చూసి అంత ఫుల్గా సమృద్ధైన ఆహారం ఉంది. వాళ్ళు ఏం చేశారో తెలుసా? వెనక్కి వెళ్ళి మన వాళ్ళకి చెప్దామని చెప్పని యెరూషలేము పట్టణానికి వచ్చి వాళ్ళందరికీ చెప్పారు. వాళ్ళు నమ్మలేదు. మేబీ ఒకవేళ వీళ్ళు ఏదైనా అబద్ధం చెప్తున్నారేమో, నిజానికి శత్రువులు అక్కడికి వెళ్తే మనల్ని పట్టుకుని చంపేస్తారేమో, వద్దని చెప్పని రాజుగారు ఏం చేశాడంటే ఒక వ్యక్తి వెళ్ళండి చూసారండి, అసలు ఎలా సైన్యం లేకుండా వాళ్ళు వెళ్ళిపోయారా లేదని చూస్తే వాళ్ళు ఎవ్వరూ లేరు, గుడారాలన్నీ ఖాళీగా ఉన్నాయి. అప్పుడు మొత్తం ప్రజలందరూ కూడా వచ్చి సమృద్ధైన ఆహారం తిన్నారు. ఆ వెండి బంగారాలన్నీ కూడా పట్టుకుని దోచుకుని తెచ్చుకున్నారు. ఏం చేశారు వీళ్ళు? మాకు దొరికింది కదా అని చెప్పని వాళ్ళు మాత్రమే కనుక తిని అక్కడ ఉండిపోతే వాళ్ళతోనే ఉండిపోయేది, వీళ్ళందరూ కూడా చచ్చిపోయేవారు. వాళ్ళు ఏం చేశారు? వార్త తీసుకొచ్చి ప్రజలకు చెప్పారు. ఈ సన్నివేశాన్ని చదివినప్పుడు నేను మరొక విషయాన్ని చెప్తాను. ఎలాగంటే సపోజ్ మన ప్రాంతంలో కరోనా వచ్చింది అనుకుందాం. మరలా మీ దగ్గర కరోనా తగ్గడానికి మెడిసిన్ మీ దగ్గర మాత్రమే ఉంది. లేకుంటే ఒక వ్యక్తి పెరాలసిస్తో బాధపడుతున్నాడండి, చాలా రోజులుగా బాధపడుతూ ఉన్నాడు, లేక కిడ్నీతో ప్రాబ్లంతో బాధపడుతూ ఉన్నాడు, ఉదయం సాయంకాలం కూడా డయాలసిస్ చేయాల్సి వస్తుంది. లేకుంటే ఒక వ్యక్తి చాలా భయంకరమైన రోగంతో క్యాన్సర్తో బాధపడుతున్నాడు. ఈ క్యాన్సర్తో బాధపడుతున్న, పెరాలసిస్తో బాధపడుతున్న, కరోనాతో బాధపడుతున్న వీటన్నిటికీ సంబంధించినటువంటి మెడిసిన్ మీ దగ్గర మాత్రమే ఉంది. అది పట్టుకుని వెళ్తే ఆ వ్యక్తి బాగుపడతాడు. ఆ వ్యక్తికి ఇస్తే ఆ ప్రాణాపాయ పరిస్థితి నుండి బయటకు వస్తాడు. కానీ మీరేం చేశారు తెలుసా? అది ఇవ్వకోకుండా మీరు దాచేసుకున్నారు. అప్పుడు ఏమనాలి? మిమ్మల్ని ఏమనాలి? ఈ 4 కుష్ఠరోగులు కూడా అక్కడికి వెళ్ళారు, ఆహారం దొరికింది, పోనీలే మేమే తిందాం మేమే ఉందామని చెప్పని అనుకుంటే వాళ్ళని ఏమనాలి? అంతేకాదు, ఆ మెడిసిన్ మీ దగ్గర ఉన్నది మీరు దాచిపెట్టేసుకున్నారని చెప్పని 4కి తెలిసిపోయింది, మీరు ఎవరికి ఇవ్వట్లేదని. ప్రజలేమంటారు మిమ్మల్ని? ఏమంటారు? ఎంత స్వార్థపరుడువా నువ్వు, ఎంత కఠినాత్ముడు నువ్వు. చాలామంది కూడా దేవుని సువార్త తెలియక చచ్చిపోయి నరకానికి వెళ్ళిపోతున్నారు. కానీ సువార్త చెప్తే చాలామంది పరలోకానికి వస్తారు. అది నీకు తెలుసు, కానీ నువ్వు చెప్పట్లా. ఏమనాలి? నిన్ను ఏమనాలి? ప్రకటించకపోతే, సువార్త విషయంలో మనం ఇలా వ్యవహరిస్తే చాలామంది కూడా నశించిపోతున్నారు కదా.
నరకానికి వెళ్ళిపోతున్నారు కదా, నరకానికి వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఒక ఆయన ఏమన్నాడు అంటే, క్రైస్తవులుగా మనం సువార్తను పంచుకోవడం అనేది ఒక బిచ్చగాడు మరొక బిచ్చగాడికి రొట్టె ఎక్కడ దొరుకుతుందో చెప్పడం అంటాడు. పరలోకానికి వెళ్ళడానికి మార్గము యేసుక్రీస్తు ప్రభువని చెప్పడం మనకి చేత కావట్లేదంటే మనం అర్థం చేసుకోవాలి, సువార్త విలువ ఏంటో మనకు అర్థం కాలేదు. ప్రభు మనల్ని ఎందుకోసం రక్షించుకున్నాడు, ఎందుకోసం మనల్ని బ్రతికించాడు, ఎందుకోసం మనను ప్రాణం పెట్టి మనల్ని రక్షించుకున్నాడు అన్నది మనకు అర్థం కాలేదు. కాబట్టి నిజంగా సువార్త అనేది మనకు అర్థమైతే 15వ వచనంలో ఆయన ఏమంటాడంటే, సువార్త చెప్పాలనేటువంటి ప్రేరేపణ నాకు కలుగుతుంది, నేను రుణపడిపోతాను చెప్పకపోతే అని అంటున్నాడు ఆయన. అతనికి వెళ్ళడానికి ఇష్టం ఉంది, చెప్పడానికి అతని ఆసక్తి ఉంది, కానీ కొన్ని సందర్భాల్లో ఆటంకాలు కలిగిన సరే నేను తప్పకుండా వెళ్ళాలి, సువార్త ప్రకటించాలని చెప్పని సంసిద్ధంగా ఉన్నాను అని చెప్పని అంటున్నాడు. కాబట్టి ఆలోచించేద్దాం, మనం ఎంతమందికి సువార్తను చెప్తున్నాం. ఆయన రుణపడిపోయానని చెప్పని. చూడండి, మనము ఏదైనా దారిలో వెళ్తున్నామండి, పలానా దారిలో పలానా సందులో పిచ్చి కుక్క ఉందండి, కరుస్తుందండి, అప్పటికే నలుగురిని కలిసింది, వెళ్ళారు ఆ దారిలోకి. మీరు అక్కడ ఆ సందు చివరిని నిలబడి ఉన్నారు, మరొకడు వచ్చాడు వెళ్ళడానికి, మీరేం చేస్తారు? అప్పుడు ఏం చేస్తారు? చెప్తారు కదా, ఇలా వెళ్ళకు బాబు, వెళ్తే కనుక పిచ్చి కుక్క ఉంది, కరుస్తుంది, ఆల్రెడీ నలుగురిని కలిసింది, నువ్వు వెళ్తే కనుక నిన్ను కూడా కాటేస్తుంది, ప్రమాదం అని చెప్తాం కదా. అంతే కదండి ప్రభు మనల్ని అడుగుతుంది, అంతే కదా, వెళ్ళొద్దని చెప్పడమే కదా. నువ్వు ప్రభువుని నమ్ముకుంటే రక్షింపబడతావు, పరలోకానికి వెళ్తావు, అదే కదా చెప్పమంటుంది మనల్ని ప్రభు. దానికోసం మనం ఏదో థియాలజీ స్టడీస్ ఏం చేయనవసరంలా, బైబిల్ ట్రైనింగ్ ఏమవసరంలా. ప్రభు అంటున్నాడు సువార్త ప్రకటించండి అని ప్రభు చెప్తున్నాడు. పౌలు గారు అంటున్నాడు, సువార్త ప్రకటించకపోతే నేను రుణస్తుడాను, సువార్త ప్రకటించడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని అంటున్నాడు. 16వ వచనం చదువుదాం. సువార్త ప్రకటించటకు నేను సిగ్గుపడను అంటున్నాడు. ఐఎమ్ నాట్ అషేమ్డ్, నేను సిగ్గుపడను సువార్త ప్రకటించడానికి, నాకు దేవుని వాక్యాన్ని ప్రకటించాలని నేను ఆసక్తిగా ఉన్నాను, కాన్ఫిడెన్స్తో ఉన్నాను అని చెప్తున్నాడు. ఆయన సిగ్గుపడను అనేటువంటి మాట మరొక చోట మాట్లాడాడు. చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రిక, 2 తిమోతి చాప్టర్ 1 verse 8లో, తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం. కాబట్టి నీవు మన ప్రభు విషయమైన సాక్ష్యమును గూర్చి అయినను, ఆయన ఖైదీనైనను గూర్చి అయినను సిగ్గుపడక దేవుని శక్తిని బట్టి సువార్త నిమిత్తమైన శ్రమానుభవంలో పాలువాడవై ఉండుము. తిమోతికి చెప్తున్నాడు పౌలు గారు, తిమోతి నువ్వు సిగ్గుపడొద్దు సాక్ష్యం చెప్పడానికి, వాక్యం చెప్పడానికి, సువార్త ప్రకటించడానికి. నేను సిగ్గుపడట్లేదు, అంతేకాదు నీవు కూడా సిగ్గుపడకుండా సువార్తను ప్రకటించు. యేసుక్రీస్తు ప్రభు కూడా ఏ మాటలు వాడాడండి సువార్తలో. మార్కు సువార్త 8వ అధ్యాయం 36వ వచనం చదువుదాం చూడండి. మార్కు సువార్త 8వ అధ్యాయము 36వ వచనం. ఒకడు సర్వలోకమును సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకునేట వానికి ఏమీ ప్రయోజనము? ఒకడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమియగలడు? వ్యభిచారమును పాపము చేయు ఈ తరము వారిలో నన్ను గూర్చియు నా మాటలను గూర్చి సిగ్గుపడి వాడెవడో వానిని గూర్చి మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడే పరిశుద్ధ దూతలతో కూడా వచ్చినప్పుడు సిగ్గుపడతానంటున్నాడు. ప్రభు చెప్పాడు మాట ఏంటనంటే, ఒకవేళ గనక మీరు సువార్త చెప్పడానికి సిగ్గుపడితే, అని ఏమన్నాడు తెలుసా? జాగ్రత్తగా వినండి నా మాటలు. ఒకవేళ సువార్త చెప్పకుండా మనము సిగ్గుపడుతున్నట్లయితే, ఆయన దూతలతో వచ్చినప్పుడు ప్రభు ఏమంటాడు తెలుసా? ఆయన దూతలతో తండ్రిని దేవుని ముందు ఆ కోట్ల కొలది ప్రజలు, రక్షింపబడినటువంటి ప్రజలు పరలోకానికి వచ్చినప్పుడు ఆ తండ్రి ఎదుట సింహాసనం ముందు కోట్ల కొలది దూతల ముందు వీళ్ళెవరో నాకు తెలియదని చెప్పి నేను సిగ్గుపడతాను అంటున్నాడు ఆయన. ఈ లోకంలో పాపము చేసి ఆ పాపాన్ని గొప్పగా చెప్పుకునేటువంటి పరిస్థితిలో ఉన్నాం మనం. పనికి మాలిన పనులు చేసి అది యూట్యూబ్లో, ఫేస్బుక్లో పెట్టుకుని అది గ్రేట్గా ఫీల్ అయ్యేటువంటి సమాజంలో బ్రతుకుతాం. కానీ సువార్త చెప్పడానికి సిగ్గుపడుతున్నామంటే ఆలోచించండి. ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో చూస్తూ ఉంటుంటే యూత్ యవనస్తులు వాళ్ళు పెట్టేటువంటి పోస్టులు చూస్తూ ఉంటుంటే అసహ్యం వేస్తూ ఉంది. అంటే అవి అసభ్యకరమైనటువంటి వాటిని కూడా గ్రేట్గా, ఇప్పుడు నాకు 4-3 భార్యలు ఉన్నారని చెప్పుకోవడానికి సిగ్గుపడట్లేదు లోకం, అది గ్రేట్గా చెప్పుకుంటున్నారు. పనికి మాలినటువంటి విషయాల గురించి లోకం సిగ్గుపడనప్పుడు సత్యం చెప్తున్నారు. మనం తప్పు చేయట్లేగా, మనమేమి నేరం చేయట్లేదుగా, మనమేమి అపవిత్రమైన పనులు కాదు కదా, సత్యాన్ని తీసుకుని వెళ్ళి కొంతమందికి చెప్తున్నాం, కొంతమందికి చెప్పుకోకుండా సిగ్గుపడుతున్నామని అంటే మనం ఎంత దౌర్భాగ్యవంతులమో ఆలోచించాలి. లోకం సిగ్గు వదిలేసిందండి, కానీ క్రైస్తవులు దేవుని వాక్యాన్ని చెప్పడానికి సిగ్గుపడుతూ ఉన్నాడు. పౌలు గారు ఆయన ఎంతగా
సిగ్గుపడుకోకుండా చెప్తున్నాడని అంటే దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి. ఇంకొక మాట ఏంటనంటే, కొంతమంది ఎందుకు సువార్త చెప్పరో చెప్పమంటారా? కొంతమంది సువార్త ఎందుకు చెప్పారంటే, మనం దేవుని గురించి మాట్లాడితే ఎదుటి వాళ్ళు ఒకవేళ ఏమని అనుకుంటారేమో, అదే కదా మనకి భయం. ఒకవేళ తిరస్కరిస్తారేమో, ఒకవేళ వాళ్ళు ఏమైనా ఫీల్ అవుతారేమో, ఒకవేళ వాళ్ళు ఏదైనా మనల్ని తిరస్కరిస్తే మనం ఫీల్ అవ్వాల్సి వస్తుందేమో, నేను సువార్త చెప్తే కొంతమంది వీడు క్రైస్తవుడురా అని చెప్పని ముద్ర వేసేస్తారేమో అనే భయం మనకి. లేక నన్ను తక్కువగా చూస్తారేమో, మనకెందుకు వచ్చిన గొడవలే అని చెప్పాను. చూడండి, మనం పాపముల చేత అపరాధముల చేత చచ్చని స్థితిలో ఉన్న మనలను బ్రతికించడానికి యేసుక్రీస్తు ప్రభు సిగ్గు వదిలేశాడండి. ఆయన బట్టలు తీసేశారు, ఆయనకి సిలువేసినప్పుడు వస్త్రాలు లేవు, ఆయనకి సిగ్గు వదిలేశాడు నిన్ను నన్ను రక్షించడానికి. కానీ మనం సువార్త చెప్పడానికి సిగ్గుపడతాం. ఎంత దౌర్భాగ్యం ఆలోచించండి. సువార్త ప్రకటించడానికి పౌలు గారు పడ్డ ఇబ్బందులండి. ఎన్ని ఇబ్బందులు పడ్డాడంటే, ఫిలిప్పి పట్టణానికి వెళ్ళినప్పుడు ఆయన జైల్లో వేశారు. దెసలోనిక పట్టణానికి వెళ్ళినప్పుడు తరిమేశారు ఆయన్ని. బెరయ పట్టణానికి వెళ్ళినప్పుడు దొడ్డిదారిలో దాక్కుని వెళ్లాల్సి వచ్చింది. ఏథెన్సు ప్రాంతానికి వచ్చినప్పుడు ఎగతాళి చేశారు సువార్త ప్రకటిస్తూ ఉంటుంటే పౌలు గారిని. కొరింథీ పట్టణానికి వచ్చే పిచ్చోడన్నారు పౌలు గారిని. గలతీ ప్రాంతానికి వస్తే రాళ్ళతో కొట్టి ఈడ్చేశారు ఊరి వెలుపలకి. చచ్చిపోయాడు అనుకున్నారు, కానీ మళ్ళీ వచ్చి సువార్త ప్రకటించాడు. అయినా పౌలు సిగ్గుపడలేదండి, భయపడలేదు, వెనక్కి వెళ్ళాడు మళ్ళీ సువార్త చెప్పడానికి. పౌలు అంటున్నాడు, సువార్త నిమిత్తం నేను సిగ్గుపడేవాడని కాను. అయ్యో, నేను సువార్తను ప్రకటించకపోతే నాకు శ్రమ అన్నాడు. సువార్త ప్రకటించవలసిన భారము నా మీద మోపబడింది అన్నాడు. నేను సువార్త నిమిత్తం బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు మేలన్నాడు. కాబట్టి సువార్త ప్రకటించవలసిన బాధ్యత మనందరి మీద ఉందండి. చెప్తామా ఇక్కడ నుంచి? కనీసం కొంతమందికైనా చేతులు జోడించి చెప్తున్నాను నేను, ప్లీజ్ చెప్తాం సువార్త కొంతమందికైనా చెప్తాం. ఒక ఆయన అంటాడు, సువార్త ప్రకటించే వాళ్ళను గురించి మాట్లాడుతూ ఏమంటాడంటే, కాల్ సెంటర్లో ఉన్నట్టు వాళ్ళని వాళ్ళతో పోల్చి మాట్లాడతారు. ఇప్పుడు కాల్ సెంటర్లో ఉన్నటువంటి వారు ఒకవేళ ఏ బ్యాంకులో నేను పనిచేస్తున్నట్లయితే వాళ్ళు ఏం చేస్తారు, మీకు లోన్ ఇస్తామండి, లేకుంటే అది ఇస్తాం ఇది ఇస్తాము, క్రెడిట్ కార్డు తీసుకోండి అని చెప్పని వాళ్ళు 100 మందికి ఫోన్ చేస్తే అందరూ యాక్సెప్ట్ చేస్తారా? అందరూ వాళ్ళని అంగీకరిస్తారా? పోమంటారు, ఏం మాట్లాడుతున్నాం అంటారు. కానీ వాళ్ళు ఏంటంటే 100 మంది కాల్ చేస్తే 10 మంది వాళ్ళ ఫోన్ కాల్ తీస్తే ఒక్కడు వాళ్ళతో సరిగా మాట్లాడిన దాని గురించి వాళ్ళకి డబ్బులు ఇస్తుంది బ్యాంకు. దాని గురించి ఆసక్తితో చేస్తారు వాళ్ళు, ఒక్కడు మాట్లాడినా సరే. ఇప్పుడు మనం 100 మంది దగ్గరికి వెళ్ళి సువార్త ప్రకటించడానికి వెళ్తే అందులో 99 మంది అసహించినా పర్వాలేదు, ఒక్కడు దేవుడి మాట వింటే చాలు. 99 మంది నీతిమంతుల కంటే ఒక్క పాపి రక్షింపబడటం పరలోకంలో ఆనందం కదా, సంతోషం కదా. కాబట్టి సువార్త ప్రకటించవలసిన బాధ్యత మన మీద ఉంది. ప్రకటించాలి మనం. ఎప్పుడు మన ఊపిరి ఆగిపోతుందో తెలియదండి. అయితే సువార్త చెప్పడానికి మనం చేయాల్సినటువంటి కొన్ని పనులు ఉన్నాయి. ఎలాగనంటే, సువార్త ఎలా చెప్పాలో నేను కొంత ఫార్మేట్ చెప్తాను. ఎట్లాగంటే, మొట్టమొదట వెళ్ళినప్పుడు వెంటనే యేసుప్రభుని నమ్ముకోండి అని చెప్పని మీరు చెప్పొద్దు వెంటనే. ఇప్పుడు ప్రస్తుతానికి చాలా వ్యతిరేకతలు ఉన్నాయి సువార్త చెప్తున్నప్పుడు. అయితే మొట్టమొదట మనం చేయాల్సింది ఏంటంటే, పరిచయం ఏర్పాటు చేసుకోండి. వాళ్ళతో మాట్లాడండి, ప్రేమగా మాట్లాడండి, పలకరించండి. ఏం చేస్తారు మీరు, మీ పేరేంటి, ఎక్కడ ఉంటారు, వాళ్ళ వివరాలు కనుక్కోండి, వాళ్ళ పేరు వివరాలు తెలుసుకోండి. పరిచయం పెరిగిన తర్వాత క్రమంగా ఒక్కరోజునే చెప్పొద్దు, క్రమంగా పెంచుకుంటూ మరలా వెళ్ళి వాళ్ళతో మాట్లాడి, మొట్టమొదట మనిషికి, తర్వాత దేవుడు, తర్వాత యేసుక్రీస్తు, తర్వాత మారు మనసు. ఈ 4 విషయాలు గుర్తుపెట్టుకోండి. మొట్టమొదట మనిషి, తర్వాత దేవుడు, యేసుక్రీస్తు, మారు మనసు. మనిషి అంటే మనిషి అసలు ఎలాంటి వాడో, ఏ స్థితిలో ఉన్నాడో చెప్పాలి. అంటే మనిషికి దేవుడు ఎంత అవసరమో చెప్పాలి. నువ్వు పాపివి అని చెప్పని మనం డైరెక్ట్గా చెప్తే వాడు ఒప్పుకోడు. కాబట్టి మనం చెప్పాల్సింది ఏంటంటే, బైబిల్ చెప్తుంది మనుషులందరూ పాపం చేశారని, బైబిల్ చెప్తుంది మనుషులందరూ దోషం చేశారని చెప్పాడు. కాబట్టి మనందరం పాపం చేసాం. కాబట్టి మనము మనిషి ఎంత దౌర్భాగ్యుడో, ఎంత దుర్నీతిలో ఉన్నాడో, ఎంత నీచ స్థితిలో ఉన్నాడో మనిషికి అర్థమైనప్పుడు అప్పుడు దేవుని దగ్గరికి రాగలుగుతాం. దేవుని దగ్గరికి వస్తే దేవుడు పాపం చేసిన వ్యక్తి మీద చాలా ఉగ్రత చూపిస్తున్నాడు, కోపం చూపిస్తున్నాడు, నరకానికి పంపించాలనుకుంటున్నాడు దేవుడు. కానీ గుడ్ న్యూస్ ఏంటంటే, యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు, నీకోసం ఆయన ప్రాణం పెట్టాడు, నీకోసం ఆయన రక్తం కాచాడు. దేవుని ఉగ్రత నుండి, నీవు కలిగి ఉన్న పాప స్థితి నుండి ఆయన విడిపించడానికి వచ్చాడు. నువ్వు చేయాల్సింది ఏంటంటే మారు మనసు పొందు. నువ్వు మారు మనసు పొందితే
పరలోకానికి వెళ్తావు. ఇది చాలండి చెప్తే. మనం పరిచయం పెంచుకోండి. మనిషి యొక్క పతన స్థితి ఎలాంటిదో అతనికి తెలియాలి. నేను ఎలాంటి వాడినో నాకు తెలియకపోతే, నా అవసరత ఏంటో గుర్తించకపోతే నేను మేలుకైన మార్గంలోకి నేను రాలేను. కాబట్టి మనిషి యొక్క స్థితి ఏంటో తెలియాలి. కాబట్టి సువార్త ప్రకటించాలి. ఒక విషయాన్ని చెప్పి నేను ప్రార్థన చేస్తాను. పిఏ స్వామి గారని ఒకసారి చెప్పినట్టున్నాను. ఈ ఉదాహరణ మరలా చెప్తాను. నేను శ్రీకాకుళంలో ఉంటాడు. ఆయన దైవసాకుడు, మంచి దైవసాకుడు. 2009 సంవత్సరంలో బాపట్ల అనేటువంటి ప్రాంతానికి వాక్యం చెప్పడానికి వెళ్ళాడు. అక్కడ శ్రీదేవి అనే ఒక అమ్మాయి ఉంటుంది. వాళ్ళ తండ్రి పేరు దశరథరామ గారు. ఆయన బ్రాహ్మణ కుటుంబంలో ఉన్నాడు. కాలేజీ లెక్చరర్గా పనిచేస్తూ ఉన్నాడు. వాళ్ళ అమ్మాయికి, శ్రీదేవి అనే అమ్మాయికి చాలామందిలో, అంటే 1,00,000 మందిలో అలాంటి రోగం వస్తుందంట. ఈ మెడ తప్ప కింద పార్ట్ ఏమీ పనిచేయదు ఆమెకి. ఇదొకటే పని చేస్తుంది. పైన తల ఒకటే పని చేస్తుంది, మాట్లాడుతుంది, చూస్తుంది, అంతేగాని మనకి ముక్కు మీద దోమ కొడతా ఉంటుంటే చెయ్యి ఎలా తీసుకుని మనం కొట్టుకుంటాం, కానీ చెయ్యి ఎలా రాదు ఆమెకి, ఇట్లా రాదు. వాళ్ళ నాన్నగారే ఎప్పటి నుంచో పాపం ఆమెకి సేవలు చేస్తూ ఉన్నాడు. స్నానం ఆయనే చేపిస్తాడు, బట్టలు ఆయనే కడతాడు, భోజనం ఆయనే తినిపిస్తాడు. అయితే ఒక రోజున ఈ సువార్త కూటాలకి వెళ్తే బాగుంటుంది, యేసు ప్రభు దగ్గరికి వెళ్తే స్వస్థత కలుగుద్దని ఎవరో చెప్తే ఆ దశరథరామ గారు ఒక రాత్రి ఆయన దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత పాస్టర్ గారికి దగ్గరికి వెళ్ళి, ఇలాగండి మా అమ్మాయికి బాగాలేదు అని చెప్పని అని అన్నారు, ప్రార్థన చేస్తారా, మా అమ్మాయి దగ్గరికి వచ్చానంటే, ఆ మీటింగ్ ఏర్పాటు చేసినటువంటి పాస్టర్ గారు ఏమన్నాడంటే, అంటే పిఏ స్వామి గారు చెప్పినటువంటి సాక్ష్యం నేను విన్నాను. ఆయన ఏమన్నాడంటే, పాస్టర్ గారు రేపొద్దుట కూడా అన్నకి క్లాస్ ఉంది, కాబట్టి మీరేం చేస్తారంటే మీ అమ్మాయిని మీటింగ్ దగ్గర తీసుకొచ్చేయండి. పాస్టర్ గారు వాక్యం చెప్తారు, వాక్యం వినొచ్చు, తర్వాత మీ అమ్మాయి కోసం కూడా ప్రార్థన చేస్తారని చెప్పానంటే, ఆయన ఒక వ్యాన్ మీద తీసుకొచ్చారు. వ్యాన్ ఆగింది, మీటింగ్ చివరిన వ్యాన్ ఆగింది, మంచం మించి అమ్మాయిని దించారు, అక్కడే పడుకోబెట్టారు. ఈయన వాక్యం చెప్పాడు. వాక్యం చెప్పిన తర్వాత మీటింగ్ అయిపోయింది. వెళ్ళి ప్రార్థన చేద్దామని వెళ్ళేసరికి మంచం మీద పడుకుని ఉంది ఆమె, తల ఇలా వెనక పెట్టుకుని ఉంది. వెళ్తే, అమ్మ ఏం పేరు నీదంటే, ఇలాగా శ్రీదేవి అన్న నా పేరు, మరి దేనికోసం ప్రార్థన చేయమంటావు, ఏంటి పరిస్థితి అని అంటే, అన్న నేను కరుణామేడి సినిమా చూసి నేను ప్రభువుని నమ్ముకున్నాను, సొంత రక్షకుడిగా అంగీకరించాను. మా నాన్నగారు బ్రాహ్మణు, ఆయనకి వాక్యం అన్నా యేసు ప్రభు అన్న కిట్టదు, ఆయనకి ఇష్టం ఉండదు. కానీ నేను బ్రతిమలాడి బైబిల్ కొనిదెమ్మని చెప్పంటే ఆయన బలవంతంగా బైబిల్ కొందిచ్చాడు. ప్రతిరోజు నా నా ప్రోద్బలాన్ని బట్టి ఆయన బైబిల్ చదువుతుంటాడు. నా కోసం ఏదో 1 పేజీ 2 పేజీలు చదువుతాడు, వినిపిస్తాడు. కానీ చదువుతున్నప్పుడు మాకు అర్థం కావట్లేదు. అయితే నాకు ఒక రిక్వెస్ట్ ఏంటంటే, మేము ఒకవేళ ఏదైనా డౌట్ వస్తే మా ఉత్తరాలకి మీరు సమాధానం చెప్తారా అని చెప్పని ఆమె అడిగినప్పుడు, తప్పకుండానమ్మా మీరు ఉత్తరాలు రాయండి, నేను సమాధానం ఇస్తానని చెప్పని శ్రీదేవి కొరకు ఆ రోజున ప్రార్థన చేసి వచ్చేసాడు. 2009 నుంచి 2011 వరకు ప్రతి వారానికి ఒక ఉత్తరం వచ్చేది ఆయనకి. బైబిల్లో అర్థం కానటువంటి విషయాలు వాళ్ళు రాసేవారు, వాళ్ళ నాన్నగారే రాసేవాడు, సమాధానం వస్తూ ఉండేది. అయితే సడన్గా కొన్ని నెలల పాటు ఉత్తరాలు ఆగిపోయినాయి, ఆయనకు అర్థం కాలేదు. మళ్ళీ 2011 చివరిలో మళ్ళీ బాపట్ల వాక్యం చెప్పడానికి వెళ్ళాడు ఈయన పిఏ స్వామి గారు. వెళ్తే, ఏమైందబ్బా ఉత్తరాలు ఆగిపోయినాయి అని చెప్పని ఒక బ్రదర్ని అడిగితే, చూడాలి, నేను శ్రీదేవిని చూడాలి, ప్రార్థన చేద్దామని చెప్పానంటే, బయట వరండాలో పడుకుని ఉందామే, మంచం మీద పడుకుని తల ఇలా వెనక పడేసుకుని ఉంటే, వెళ్తే, అమ్మ ఎలా ఉన్నావు, బాగున్నావు అని చెప్పానంటే, అన్న వచ్చారా రండి అని చెప్పానంటే, ఏమా ఉత్తరాలు రావట్లేదు అప్పుడే కొన్ని నెలల నుంచి, ఏమైందని చెప్పానంటే, అన్న నాకు ఇలాగ మంచం మీద పడి ఉన్నాను, తర్వాత రీసెంట్గా నాన్నగారికి సంవత్సరం క్రితం ఆయనకు కూడా పారాలసిస్ వచ్చింది, ఆయన కూడా నా పక్కనే మంచం వేశారు. నాకు ఆయన ఏదో సేవలు చేసేవాడంటే ఆయన కూడా చేసేవాళ్ళు ఎవరూ లేరు. కాబట్టి ప్రభు నేను ప్రార్థన చేశాను, ప్రభు నన్నన్నా తీసుకో లేకుంటే ఆయనన్నా తీసుకో అని చెప్పానంటే, ప్రభు ప్రార్థనలకించి నాన్నగారిని తీసుకుని వెళ్ళిపోయాడు. నేను ఒక్కదాన్నే ఉన్నాను. అయితే నాన్నగారు చనిపోకముందు ఆయన చేసినటువంటి పని ఏంటంటే, రిటైర్మెంట్లోకి వచ్చిన తర్వాత రిటైర్మెంట్ రోజున వచ్చిన డబ్బులు బ్యాంకులో వేశాడు ఆయన. అయితే ఆ బ్యాంకులో ఉన్నటువంటి డబ్బులు, మా పక్కన ఒక ఆయన రిక్షా ఉన్నాడు, ఆ తోపుడు రిక్షా అంటే ఆయనకి ప్రతి నెల కూడా 1వ తారీఖున ఆయనకు కొంచెం డబ్బులు ఇస్తాను. ఆయన ఏం చేస్తాడంటే, ఆ తోపుడు రిక్షా మీద నన్ను పడుకోబెట్టుకుని తీసుకుని వెళ్ళి బ్యాంకులో డబ్బులు తీసుకొచ్చిన తర్వాత కాలేజ్ దగ్గర తీసుకువెళ్తాడు, హాస్పిటల్ దగ్గర తీసుకువెళ్తాడు, తర్వాత బయట ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలకు తీసుకుని వెళ్ళి అక్కడ ఒక దుప్పటి పరిచి దాని మీద పడుకోబెడతాడు. నేను అక్కడ సువార్త ప్రకటిస్తున్నానని చెప్పాను. ఎవరు? ఈ తల భాగం తప్ప ఇంకేది పని చేయదు.
అలాగా ఇదిగో నేను దశరథరామ గారి కుమార్తెను, బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాను, యేసు ప్రభుని తెలుసుకున్నాను, యేసు ప్రభుని నమ్మాను నేను అని చెప్పని సువార్త ప్రకటించింది. అలా ప్రకటిస్తూ ఉంది. అన్న నా సువార్త దానికోసం ప్రార్థన చేయమనంది. ప్రార్థన చేశాడు, వెళ్ళిపోయాడు. తర్వాత ఒక రోజున మరలా 2 సంవత్సరాల తర్వాత మరలా బాపట్లకు వాక్యం చెప్పడానికి బిఎస్ స్వామి గారు మరలా వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత స్టేజ్ మీద ఆయనకంటే ముందు మరొక ఆయన శ్రీనివాస్ అని ఆయన సాక్షి చెప్పడానికి నిలబడ్డాడు. నిలబడితే ఆయన సాక్ష్యం చెప్పాడు. ఏంటనంటే ఈ రోజునే నేను ఎలాగా దేవుని సేవకుని అయ్యానంటే, లేక దేవుని వాక్యాన్ని చెప్పగలుగుతున్నాను, స్టేజ్ మీద సాక్ష్యం చెప్పగలుగుతున్నానంటే దానికి కారణం మమ్మలను దేవుల్లోనికి, ప్రభులోనికి నడిపించినటువంటి ఒక సిస్టర్ గారిని, మన పిఎస్ స్వామి గారు, ఆమెను ఆత్మీయంగా బలపరిచినటువంటి పాస్టర్ గారు వాక్యం చెప్తాడు. శ్రీదేవి అనేటువంటి సిస్టర్ నన్ను ప్రభులోనికి నడిపించింది. నేను నా భార్య ప్రభువుని నమ్ముకున్నాం, దేవుని సేవకు సమర్పించుకున్నాం, దేవుని సేవ చేస్తున్నామని చెప్పని సాక్ష్యం చెప్పాడు. ఆ తర్వాత పిఎస్ స్వామి గారు వాక్యం చెప్పాల్సి వచ్చింది. వాక్యం చెప్పి కూర్చున్న తర్వాత చివరిన మీటింగ్ అయిపోయిన తర్వాత స్వామి గారు శ్రీనివాస్ని అడిగాడు, శ్రీదేవి ఎలా ఉందని చెప్పాను. అన్న పోయిన సంవత్సరమే చనిపోయింది, ఆమె చనిపోయింది. కానీ చనిపోయే టైంకి 800 మందిని రక్షణలోకి నడిపించింది. అందులో 17 మంది సంపూర్ణ సేవకు వచ్చారు. పరిపూర్ణ సేవకి చెయ్యి పనిచేయదు, కాలు పనిచేయదు, శరీరంలో ఏ అవయవం పనిచేయదు. పరలోకానికి వెళితే ఆమెను కలుసుకోవడానికి ఎంతమంది ఉన్నారు? 800 మంది. నేను డైరెక్ట్గా అడుగుతున్నాను, నువ్వు పరలోకానికి వెళ్తే నిన్ను కలుసుకోవడానికి ఎంతమందిని సంపాదించావు? ఎంతమందిని సంపాదించావు? నువ్వు పరలోకానికి వెళ్ళినప్పుడు ఈయన వాక్యం చెప్తేనే, ఈయన సువార్త చెప్తేనే నేను రక్షింపబడ్డానని ఎంతమందిని ప్రభు కోసం సంపాదించావు? మనకి చేతులు పనిచేస్తాయి, కాళ్ళు పనిచేస్తాయి, అన్నీ పనిచేస్తాయి, కానీ నోరు తెరిచి ఎవరికి సువార్త చెప్పం మనం. 800 మందిని ఆలోచించేద్దాం. సువార్త ప్రకటించకపోతే నేను రుణస్తుడని అన్నాడు. సువార్త ప్రకటించడానికి నేను సిద్ధంగా ఉన్నాను అన్నాడు. సువార్త ప్రకటించడానికి నేను సిగ్గుపడను అన్నాడు పౌలు గారు. కాలం వెళ్ళిపోతుందండి, టైం వెళ్ళిపోతూ ఉంది. ఎప్పుడు మన ఊపిరి ఆగిపోతుందో తెలీదు. పరలోకానికి వెళ్ళిన తర్వాత నువ్వేం సంపాదించావని దేవుడు అడగడు, ఎంతమందిని సంపాదించావు ప్రభు కోసం అని అడుగుతాడు. కాబట్టి సువార్త ప్రకటిద్దామండి. కొంతమందికైనా ఒక పత్రిక ఇచ్చి, లేకుంటే ప్రభు గురించి చెప్పి, మీరున్న ప్రాంతంలో, మీరు పనిచేసే స్థలంలో, మీ చుట్టూ ఉన్న వాళ్ళకి, మీ ఇళ్లలో కొంతమంది ఎవరైతే దేవుని అంటే తెలియని వాళ్ళు ఉన్నారో, కొన్ని సందర్భాల్లో మనం ఎవరితోనైనా ఫ్రెండ్స్తో దేవుని ఎరగనటువంటి వాళ్ళతో మనం ఫోన్లో మాట్లాడతాం, గంటల తరబడి మాట్లాడతాం, కానీ దేవుని గురించి ఎప్పుడైనా వాళ్ళ దగ్గర మనం డబ్బులు తెచ్చుకుంటాం, లేకుంటే వాళ్ళకి మనం అప్పులు ఇస్తాం, లేకుంటే వాళ్ళకి ఏదైనా అవసరం వస్తే మన దగ్గరికి వస్తారు, వాళ్ళ దగ్గరికి వెళ్తాం, కానీ దేవుని గురించి ఎప్పుడూ ప్రస్తావించమండి. మనం ప్రస్తావిద్దాం, చెప్తాం. దేవుని రాకడ ఎప్పుడు జరుగుతుందో తెలియదండి. తొందరలోనే ప్రభు వచ్చేస్తాడు. అందుకని మత్తయి సువార్త 24:15 ఒక మాట రాయబడి ఉంటుంది, ఈ రాజ్య సువార్త సాక్ష్యార్థమే లోకమందంతటా ప్రకటించబడును, అటు తర్వాత అంతం వచ్చును. ఆయన ఎందుకు ఆలస్యం చేస్తున్నాడో తెలుసా? ఇంకా సువార్త ప్రకటించడం జరగట్లేదు, ఆటంకాలు జరుగుతున్నాయి. నువ్వు ప్రకటిస్తావని చూడండి. చార్ల్స్ స్పర్జన్ అనేటువంటి భక్తుడు ఒక ఆయన అంటాడు, ఏమన్నానంటే, సువార్త ప్రకటించడం అనేది దేవుడు నాకు అప్పగించాడు. ఒకవేళ ప్రకటించకపోతే నువ్వు కాకపోతే ఎవరు? ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు? నువ్వు కాకపోతే ఎవరు? ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు? ఒక ఆయన ఒక స్టోరీ రాశాడు. ఆ స్టోరీలో ఎలాగనంటే, యేసు ప్రభు అంట చనిపోయి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళినప్పుడు దూతలు అడిగారంట, ఏమనంటే, ప్రభువా నీవు ఇంతకాలం 3.5 సంవత్సరాలు భూమి మీద ఉండిపోయావు కదా, ఏం చేసావనంటే, నేను రాజ్య సువార్త ప్రకటించాను, నా ఏర్పాట్లో ఉన్న బిడ్డల కొరకు నేను ప్రాణం పెట్టాను, రాజ్య సువార్తను ప్రకటించి నేను బాధ్యత కొంతమందికి అప్పగించి వచ్చేసాను అని చెప్పని అన్నారట. అప్పుడు దూతలు అన్నారంట, ప్రభువా ఎవరికి అప్పగించావు నువ్వు సువార్త భారం అని అంటే, పేతురికి అప్పగించాను అన్నాడు. పేతురా, ఈయన నువ్వెవరో తెలియదని చెప్పని 3 సార్లు బొంకేశాడు కదా, అలాంటి వ్యక్తికి అప్పగించాను. అవును, ఆయనకి అప్పగించాను అన్నాడు. మళ్ళీ ఇంకెవరికి అప్పగించావు? తోమకు అప్పగించాను అన్నాడట. తోమనా, నీవంటే నేను గాయాలలో కూడా వేలు పెట్టి చూస్తేనే కానీ నేను నమ్మను అని చెప్పని అనుమానించే తోమకు అప్పగించావు. అవును, ఆయనకి అప్పగించాను. అంతేకాదు, నా పట్ల ఏమాత్రం కూడా బాధ్యత లేకుండా నన్ను పట్టుకున్నారు అనగానే నన్ను విడిచిపెట్టేసి పారిపోయారు అందరూ, కాపర్లేని గొర్రెలు వాళ్ళందరూ పారిపోయారు, అలాంటి వాళ్ళకి అప్పగించి వచ్చానని చెప్పన్నాడంట ప్రభు. అలాంటి వాళ్ళకి అప్పగిస్తే వాళ్ళు చెప్తారా ప్రభువా? అబద్ధాలు ఆడేటువంటి పేతురు, మోసం చేసేటువంటి వాళ్ళు, నమ్మనేటువంటి వాళ్ళు, లేకుంటే అనుమానించేటువంటి వాళ్ళు, నిన్ను విడిచి పారిపోయినటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు కానీ సువార్త బాధ్యత అప్పగిస్తే
అని అంటే ప్రభు అన్నాడంట, వాళ్ళు చెప్పకపోతే నాకు ఇంకెవ్వరు లేరు అన్నాడట. వాళ్ళు చెప్పకపోతే ఇంకెవ్వరు లేరు. ప్రభువుకి మనం చెప్పకపోతే ఇంకెవ్వరు లేరండి. ఎవరు చెప్తారు ప్రభు గురించి? ఇంకెవరు చెప్తారు ఆయన గారి గురించి? నువ్వు నేను కాకపోతే, రక్షింపబడిన నువ్వు నేను, మనకు బాధ్యత అప్పగించాడు ప్రభు సువార్త చెప్పమని. మనం చెప్పకపోతే ఇంకెవరు చెప్పరండి. లోకంలో నరకానికి వెళ్ళిపోతున్నారు. ఇర్మీయా గ్రంథంలో రాయబడి ఉంటుంది, వీధులలో యవనులు కానకుండాను, రాజమార్గంలో పసిపిల్లలు కానకుండాను ప్రాణం తీయడానికి మరణం కిటికీలను ఎక్కుతుంది. ఎక్కడ మరణం సంభవిస్తుందో, ఎప్పుడు ప్రాణం ఆగిపోతుందో తెలీదు. కానీ సువార్త ప్రకటిస్తే వాళ్ళు నమ్మారు, నమ్మకపోయారు అన్నది తర్వాత విషయం అండి. ప్రకటించడం మన బాధ్యత. ప్రకటిద్దామా ఇక్కడి నుంచైనా? కొంతమందికైనా చెప్దామా సువార్త? కొంతమందికైనా కనీసం నెలకి కొంతమందికైనా సువార్త చెప్పి ప్రభు సన్నిధికి వాళ్ళని నడిపిందామండి. ప్రయత్నించేద్దాం. అవసరమైతే మన డబ్బులు ఖర్చు పెడదాం వాళ్ళ కోసం. కొంతైనా వాళ్ళ పట్ల బాధ్యత తీసుకుందాం. వాళ్ళు తీసుకుని ప్రభు కోసం వాళ్ళని తీసుకురావడానికి మనం ప్రయత్నించేద్దాం. మనం సంపాదించుకునేది ఎలాగూ ఈ లోకంలో విడిచిపెట్టి వెళ్ళిపోతామండి. మనతో ఏదీ రాదు. కానీ మనతో వచ్చేది ఏంటంటే, శ్రీదేవితో 800 మంది వెళ్ళారు. కానీ మనం ఎంతమందిని వెంట పెట్టుకుని వెళ్తాం? ఎంతమందిని సంపాదిస్తాం? ఆత్మీయ స్థితిలో పరిధులు లేవండి. ఎంత స్థాయికైనా వెళ్ళొచ్చు, ఎంతమందినైనా సంపాదించవచ్చు. మనము ప్రయాసపడితే, రుణపడి ఉన్నాను నేను ప్రభువుకు, వాళ్ళకి నేను రుణపడిపోయాను అని చెప్పిన ఆ రుణం తీర్చుకోవడం కొరకైనా సరే సువార్త చెప్దాం. సిద్ధపడి ఉండాలి, సిగ్గుపడకూడదు సువార్త కోసం. ప్రార్థన చేద్దాం. తలలు వంచండి, కళ్ళు మూయండి. ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాం. ఎవరికి వాళ్ళే తీర్మానం చేద్దాం ప్రభు సన్నిధిలో. ఇంతకాలం సువార్త చెప్పుకోకుండా, ఎవ్వరికి కూడా కనీసం దేవుని గురించి మాట్లాడుకోకుండా నిర్లక్ష్యం చేశామేమో. ఈరోజు దేవుడు మనతోనే మాట్లాడుతున్నాడు. సువార్త ప్రకటించకపోతే నేను రుణస్థుడను అని అన్నాడు పౌలు గారు. నేను సిగ్గుపడను, ప్రాణం పెట్టడానికి కూడా నేను వెనుకాడను అని అన్నాడు పౌలు గారు సువార్త కోసం. మన కుటుంబాల్లో, మన బంధువుల్లో, మన స్నేహితుల్లో చాలామంది దేవుని ఎరగకుండా వాళ్ళు నరకానికి వెళ్ళిపోతున్నారు కదా. దేవుడు నిన్నే ఎందుకు రక్షించాడు? దేవుడు నిన్నే ఎందుకు తన ప్రాణమిచ్చి కొనుక్కున్నాడు? నువ్వు చెప్తావని కొనుక్కున్నాడు ఆయన నిన్ను. నువ్వు ప్రకటిస్తావని నిన్ను తన ప్రాణమిచ్చి బ్రతికించాడు. నిన్ను రక్షించడానికి, ప్రాణమిచ్చి బ్రతికించడానికి ఆయన సిగ్గునే వదిలేశాడు. దిగంబరిగా సిలువ వేశారు ఆయన్ని. అవన్నీ ఎందుకు భరించాడో తెలుసా? నిన్ను నన్ను రక్షించాలని. మరి కొంతమందిని మనం రక్షించాలి కదా. ఆ భారం మన మీద ప్రభు పెట్టాడు. తీర్మానించుకుందాం, ప్రభు ఇక నుంచైనా ఖచ్చితంగా కొంతమందికైనా నేను స్వార్థ చెప్తాను, ప్రకటిస్తాను, ప్రభుని నమ్ముకోమని నేను బోధిస్తాను. ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మా గొప్ప దేవా, మీకు స్తోత్రాలు. మీ వాక్యము ద్వారా మాతో స్పష్టంగా సూటిగా మాట్లాడుతున్నావు. సువార్త ప్రకటించవలసిన భారము నా మీద ఉన్నదని పౌలు గారు ఎలాగైతే ఈ రమపత్రికలో చెప్తూ ఉన్నాడు. నేను రుణస్థుడను, నేను సిద్ధంగా ఉన్నాను, నేను సిగ్గుపడను సువార్త ప్రకటించడానికి. ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా మీ రాధ్య సువార్తను ప్రకటించడానికి పనిచేశాడు. రక్షింపబడిన మేము అనేక మందికి సువార్తను ప్రకటించవలసిన భారము మా మీద ఉన్నదని, మా ఊపిరి ఆగిపోకముందే కొంతమందినైనా మీకోసం సంపాదించడానికి, కొంతమందినైనా మీకోసం తండ్రినైనా మీ రాధ్యము కొరకు సంపాదించడానికి, అగ్నిలో నుండి లాగినట్లుగా కొంతమందినైనా వారిని లాగి ప్రభా మీ రాజ్యానికి చేర్చడానికి కృపనివ్వండి. ఆత్మదేవ మీ సహాయం అనుగ్రహించండి, ప్రేరేపించండి ప్రభా, సహాయం చేయండి. వాక్యం విని ప్రభా ఇక నుంచైనా సువార్త చెప్తాను ప్రభా అని చెప్పని ఎవరైతే తీర్మానించుకుంటున్నారో వారిని మీరు బలపరచండి, మీ కృపలో కాపాడండి. మీ రాజ్య విస్తరణలో మీ బిడ్డలను బలపరచండి. ఇది నా పని కాదు, నా బాధ్యత కాదని చెప్పి ప్రభా బాధ్యత రహితంగా కాకుండా బాధ్యత తీసుకుని, ఇది దేవుడు నాకు ఇచ్చిన గొప్ప భాగ్యమని, నేను చెప్పకపోతే నేను రుణపడిపోతాను, ఆ రుణం ఎప్పటికీ తీరదు అనేటువంటి ఆలోచనతో కొంతమందికైనా సువార్త చెప్పడానికి, అలాంటి భారాన్ని
అలాంటి ప్రభా ఆలోచనను, అలాంటి తీవ్రమైన మనసును వాళ్ళ హృదయాల్లో మీరు కలుగచేసి కృపనివ్వండి తండ్రి. ఈ వాక్యాన్ని మాకు ఆస్వాదకరంగా చేయండి, మాలో స్థిరపరచండి. మీ కొరకు జీవించడానికి, మీ కొరకు బ్రతకడానికి మీ సహాయం మాకు అందరికీ అనుగ్రహించి, మేము చనిపోకముందు కొంతమందినైనా సరే మాతో పాటు మీ రాజ్యమునకు తీసుకుని రావడానికి అలాంటి కృపను, సహాయాన్ని మాకు అనుగ్రహించి మేలుతో నింపి కాపాడి బలపరచుమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్.